గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తర్వాత ఇన్ జనరల్ గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అట్ అన్ ఎర్లీ ఏజ్ మీకు మ్యారేజ్ అయిపోయినట్టుంది ఏమండి? పెళ్ళి వయసులో పెళ్ళి చేసుకునే వయసులో పెళ్ళయింది. మీరు నార్మల్గా అంటే యూ నెవర్ హ్యాడ్ ఎనీ అఫైర్ విత్ ఎనీబడి? అది ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఆస్క్ మీ. ఐ యామ్ ఎ సీనియర్ సిటిజన్ నౌ. యు కాంట్ ఆస్క్ మీ. Please. Take back the question. Still you are a darling to millions of audience. Millions. ఆడియన్స్ తెలీదు. నాగేంద్ర నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు, అందుకని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఏమనుకోకండి, ఇదేంటి ఒక యాంకర్ వచ్చి అడిగేస్తున్నారు ఇలా అని. చిన్నపిల్లలు అయితే నేను డెఫినెట్గా చీవాట్లు పెట్టేదని. ఆయన నాకంటే వయసులో చాలా పెద్ద కూడా. నేను రికార్డ్ అయిపోయింది. ఇది ఉంచాలి, ఎడిట్ చేయరు. నేను మీకన్నా పెద్ద కాదండి బాబు, చచ్చిపోతాను నేను. ఊరికే అలా వాళ్ళకి డన్. నేను ఎందుకన్నాను ఈ మాట అడిగాను తెలుసా? నేను ఐ వాంటెడ్ టు డ్రైవ్ టు అనదర్ క్వశ్చన్. ఆ రోజుల్లో మీరు కమల్ హాసన్ గారు మ్యారేజ్ చేసుకుంటారు అనుకునేవారు, మీరిద్దరు స్టేజెస్ మీద సాంగ్స్ పాడేవాళ్ళం. దానివల్ల మీరే చాలా అవసరమా అంటే జస్ట్ టు రికలెక్ట్ దోస్. నేను ఐ డోంట్ వాంట్ టు రికలెక్ట్. వై వుడ్ ఐ డోంట్ వాంట్ టు రికలెక్ట్. మీ ఇద్దరు స్టేజ్ మీద పాడేవారా? పాడేవాళ్ళం. అది అడగండి సార్. మేము పాడేవాళ్ళం, ఇద్దరం పాడేవాళ్ళం. బట్ ఆయన బేసిక్లీ ఈజ్ అ గుడ్ సింగర్. ఓకే. మీరు బాగా పాడతారు కదా? నేను బట్ ఎందుకు పాట వచ్చేది ఆయన పక్కన నుంచి పాడేటప్పుడు. అంతేనా? ఆయన మన ఎవరు, మన సురేష్ వెంపటి, ఇది మన సత్యం గారు, మాధవపెట్టి మ్యూజిక్, మాధవపెట్టి సురేష్. ఎగ్జాక్ట్లీ. సురేష్ ఐ థింక్ యూస్ టు ప్లే కీబోర్డో ఏదో అనుకుంటా. యూస్ టు సింగ్ లాట్ ఆఫ్ సింగ్స్. అంటే మేము బాలచంద్ర గారి సినిమాలు కంటిన్యూస్గా చేయడం వల్ల ఆ రోజుల్లో ఏమనిపించేదంటే పెద్ద పెద్ద ఏజ్లో పెద్దగా ఉన్న హీరోస్ ఉండేవాళ్ళు. సో కమల్ హాసన్ గారు చిన్నగా క్యూట్గా ఒక చిన్న హ్యాండ్సమ్ ఒక యంగ్ టీనేజర్ వచ్చి జనానికి అబ్బా ఎవరు అబ్బాయి ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడే, ఇంత బాగా డాన్స్ చేస్తున్నాడు, ఈజ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎగ్జాక్ట్లీ. అలాంటి టైంలో నేను హీరోయిన్గా రావడం, నేను కూడా ఎవరమ్మా ఈ అమ్మాయి ఇంత క్యూట్గా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అన్న పెరియ పెరియ కన్ను అంటారు నన్ను చూసినప్పుడు, కళ్ళు కోసం. సో మేము అందరమే ఎక్కువ చేసేవాళ్ళం సినిమాలు. బాలచంద్ర గారి సినిమాలు అంతా మేమిద్దరమే ఉన్నాం. సో మేమిద్దరం బయట కనిపించినా, మేమిద్దరం పాడి స్టేజ్ మీద అయినా ఇద్దరు నించుంటే అందరికి అలా అనిపించేది. ఇది సహజ నటి నాకు ఎలాగ ఇచ్చారో జర్నలిస్టు, ఆ రోజులో అందరూ వీళ్ళిద్దరు జంటగా ఉంటే బాగుంటుంది, ముద్దు పేరు నల్లారుకున్నాం అట్లా అని అట్లా అనుకునేవారు. అప్పుడు తమిళ పేపర్లో కూడా 1-2 పేపర్లో రాశారంట. అబ్బా, కుముదము పేపర్లో రాశారంట. నేను అప్పుడు మెడ్రాస్ లో వచ్చిన చాలా ఏదో ఉండకపోతే చూడరు కదా. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాలో అందుకే ఏం తెలుసా, అందుకే అందరు అంటారు ఏమన్నా మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వకండి, ఇలా ఇంటికి వస్తారు మాట్లాడతారు, ఇవన్నీ ఎడిట్ చేయకుండా పెట్టండి. అప్పుడే సోషల్ మీడియా అన్ఎడిటెడ్ పెట్టండి. అప్పుడు వీళ్ళంతా ఎప్పుడో పాతది ఎప్పుడో అయిపోయి మర్చిపోయింది, లేకపోతే ఎక్కడో నుంచి జర్నలిస్ట్ గారి పని ఉండదండి, వాళ్ళు అదే వచ్చి అడుగుతారు. మీతో హీరోయిన్స్ అంటే మా సమాధానం కూడా చెప్పారు, అసలు ఇంటర్వ్యూస్ మానేశారు. మీకు విషయం చెప్పిన, మిగతా హీరోయిన్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చేయండి అడిగే అంత పెద్ద హీరోయిన్స్ ఎవరు లేరు. టు బి వెరీ ఆనెస్ట్ విత్ రికార్డ్ అక్కర్లేదు. జయసుధ ఈజ్ ఆల్వేస్ ఎ స్పెషల్ ఎలిమెంట్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఉన్నది అందుకే నేను మొట్టమొదటి ఇంట్రడక్షన్ లోనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పా ఫస్ట్ నా ఇంట్రడక్షన్ లోనే. ఎందుకంటే వెరీ ఇంప్రెస్డ్, వెరీ ఇంప్రెస్డ్. అది లేకపోతే మీరు ఇప్పుడు జయసుధ గారు 50 ఏళ్ళు కంప్లీట్ చేసే హీరోయిన్ ని సినిమా ఇండస్ట్రీ మళ్ళీ చూస్తుందండి? Will this industry in any given language will witness another heroine who can complete 50 years of marathon career? I am honored. Thank you. But still అయినా వేరే ఇలా తిరకాసు క్వశ్చన్ అంతా అడిగితే సమాధానం చెప్పండి. ఇందులో తిరకాసు ఏం లేదు. మీరు కమల్ హాసన్ తో పాటలు పాడడం నిజం, పాటలు పాడడం నిజం, యాక్ట్ చేయడం నిజం. ఆ రోజుల్లో మీ గురించి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్న వాళ్ళు మీడియా కూడా ఉన్నది నిజం. మీరు కూడా అనుకున్నారా? నేను అప్పటికి రాలేదు, నేను అది ఇంకా టూ ఇయర్లీ. ఎవరికి వాళ్ళు పని, వాళ్ళ వేరే వేరే స్టేట్స్ లో ఉండి మేము
అందరూ సక్సెస్. ఇప్పుడు విజయ నిర్మల్ గారును కృష్ణ గారు మ్యారేజ్ చేసుకోవాలని మొట్టమొదటి చెప్పింది రాజబాబు గారు అంట. మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని అంటే విజయ నిర్మల్ గారు చివట్లు కూడా పెట్టారంట రాజబాబుని. బట్ దట్ ఈస్ ది థింగ్, సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ ది సేమ్ టెంపుల్. దేనిలోనైతే వాళ్ళు షూట్ చేశారో, ఏ రోజైతే రాజబాబు గారు అన్నారో అదే టెంపుల్లో మ్యారేజ్ అయిందంట కృష్ణ గారికి విజయ్. దేర్ ఆర్ సర్టన్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి అక్కడ అని నేను అడగడానికి కూడా కారణం. తర్వాత రోజుల్లో మీరు ఈ లైఫ్ని హ్యాండిల్ చేసే ఈ ప్రాసెస్లో వాట్ ఈస్ ది టఫెస్ట్ థింగ్ దట్ యూ ఫేస్డ్ అండి? I don't face any toughest thing, and everything God is there. But I think I don't want to talk too much about my personal thing because I want to respect my family, and I don't want నా కుటుంబం. నేను మొన్న అనుకుంటా ఉన్నాను, అసలు మా వారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ, లేదా మా అమ్మగారి గురించి కానీ, ఏదో మంచి మాటలు 4 మాట్లాడి ఏదన్నా అంతే తప్ప ఎక్కువ మాట్లాడి వాళ్ళని గురించి మాట్లాడి ఆ సోషల్ మీడియాలో ఉండే కొంత సెటానిక్ పీపుల్ కమెంట్స్ చేసి మై పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్, సో ఐ డోంట్ నీడ్ టు టాక్. సో ఇట్స్ సంథింగ్, ఇట్స్ మై పర్సనల్, సో ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ మై పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్. ఐ వాంట్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ దే ఆర్ వెరీ స్పెషల్. ఇన్ జనరల్గా మీరు ఒక లాంగెస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ అలాంగ్ విత్ దట్ సక్సెస్ఫుల్ పర్సనల్ లైఫ్ యూ ప్రాపర్లీ, నేను చాలాసార్లు రాసే కూడా, యు ఆర్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ యాక్ట్రెసెస్ హూ కెన్ రియల్లీ స్ట్రైక్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ది పర్సనల్ లైఫ్. మధ్యలో ఒక 6 రోజులు మీరు గ్యాప్ ఇవ్వడం ఎవ్రీ షెడ్యూల్కి. సో దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని మీరు హ్యాండిల్ చేయడానికి చేసేటప్పుడు 100% దేర్ మస్ట్ హ్యావ్ బిన్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ టు టేక్ కేర్ ఆఫ్ వైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద థింగ్ ఇస్ బ్యాలెన్స్ చేయడం అన్నది, బికాజ్ ఐ వాజ్ సో బిజీ. నేను ఎక్కువ సినిమాలు ఈ పాటికి లేకపోతే, నేను అంత ప్రొఫెషనల్గా ఉండి అన్ని సినిమాలు యాక్ట్ చేయాలి అనుకుంటే, నేను ఇప్పుడు మీరు 350 ఏదో దాటింది అన్నారు. నాకు ఇప్పుడు నాకు సరిగ్గా తెలియదు, కానీ ఐ వుడ్ హ్యావ్ డన్ మోర్ దెన్ దట్ 2 times, maybe 600 movies I would have done. మలయాళం నేను యాక్ట్ చేయను అనేసాను, ఎందుకంటే నా నైట్ షూటింగ్స్, లేట్ నైట్ షూటింగ్స్ ఎక్కువ ఉండేది. కన్నడ ట్రావెల్ చేయడం, నా ఫ్యామిలీని వదిలేసి ట్రావెల్ చేయడం, సో దట్స్ వై ఐ డింట్ ఎక్కువ సినిమాలు చేయలేదు. నేను ఓన్లీ మీరు తెలుగుకే, ఎందుకంటే నన్ను ఇక్కడ బాగా చూసుకున్నారు, నన్ను బాగా ట్రీట్ చేశారు, మంచి సినిమాలు వచ్చాయి, మంచి సినిమాలు. అది కాకుండా నేను ఎలా ఉంటాను అన్నది ఇక్కడ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళకి తెలుసు. సో అందుకని దే టుక్ కేర్ ఆఫ్ మీ, బాగా చూసుకున్నారండి వాళ్ళు. నన్ను నా ఇండస్ట్రీ, నా తెలుగు ఇండస్ట్రీ నన్ను బాగా చూసుకుంది. ఇవాళ నేను హెల్తీగా ఇన్ సెన్స్ లైక్ పాజిటివ్గా కూడా ఉన్నానంటే దానికి కారణం మా తెలుగు ఇండస్ట్రీ, మై ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ లేదే కో స్టార్స్ వీళ్ళంతా కలిసి ఉండరు కదా. సో రామానాయుడు గారు, ఆయన లైక్ అ పిల్లర్ ఉండేవారు. ఆయన సపోర్టెడ్ మీ సో మచ్. మీరు ఒకసారి సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడో ఎల్డమ్స్ రోడ్లో నేను వచ్చి ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని. చేస్తే మీరు అన్నారు, ఈ డెలివరీ అయిన తర్వాత మరి ఇంక నేను సినిమాలు యాక్ట్ చేయను అని చెప్పారు. అంటే నేను అదే స్టేట్మెంట్ రాస్తే క్రాంతి కుమార్ గారు నాతో అన్నాడు, ఆ మ్యాగజైన్ చదివి, జయసూర్ సినిమాలు చేయకపోతే ఇంకెందుకే మన సినిమాలు చేయడం అన్నాడు. చూసి నేను అదే టైంకి నేను అనుకోకుండా ఏవిఎంకి వెళ్తే, నీ ఇంటర్వ్యూ చదువుతున్నాను నేను, మా జయసూద్ ఏంటి అలర్ట్ డెసిషన్ తీసుకుంది, ఏమనండి ఆవిడ చెప్పింది నేను రాశాను. ఇప్పుడు 3 సార్లు సినిమా ఇండస్ట్రీ మానేస్తానని అంటే ఆయన అన్నమాట ఇమీడియట్ రియాక్షన్ క్రాంతి గారిది, జయసూద్ సినిమాలు మానేస్తే మనం ఏం సినిమాలు తీస్తామా మరి అన్నాడు. అంటే దట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్, అడ్మిరేషన్, ఒక సర్టిఫికేషన్. క్రాంతి గారు లాంటి డైరెక్టర్ ఆ మాట అన్నాడంటే, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, తర్వాత ఆయన డైరెక్టర్ కూడా అయ్యారు కదా. మంచి సినిమాలు తీసిన క్వాలిటేటివ్ ఆయన డైరెక్ట్ చేశారా? క్రాంతి కుమార్ గారా? కోడి రామకృష్ణ గారు, చిరంజీవి గారు. నేను ఎస్ దాంట్లో ఐ మీన్ ఐ ప్లేడ్ ఇస్ ఓల్డ్ చిరంజీవి గారు వైఫ్ గా, తర్వాత మదర్ గా, ఫ్లాష్ బ్యాక్ లో, తర్వాత మదర్ గా వస్తుంది ఎగ్జాక్ట్లీ అని అన్నారు అనమాట అప్పుడు క్రాంతి గారు.
ఆ టైం తర్వాత మీరు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ యూ రెజ్యూమ్డ్ షూటింగ్. యా, నేను ప్రతిసారి మానేస్తాను అనేదాన్ని. ఇప్పటికే చాలాసార్లు మానేస్తాను అన్నాను. మీవన్నీ అప్పుడు చాలా ఫన్నీగా ఉండేవి స్టేట్మెంట్స్ కూడా. నేను ఒక క్రికెట్ టీమ్ని కనాలనుకుంటున్నాను. క్రికెట్ ఇష్టం 11 మంది. అప్పుడు పిల్లలు కనడం పెద్ద ఈజీ అనుకున్నాను. ఆ ఒక బిడ్డ కనగానే తెలిసిపోయింది అమ్మ అసలు ఏమిటి ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, బిడ్డను కనడం అంటే ఏంటి, 11 మంది క్రికెట్ తెలిసేది కాదు. అలా అలా అనుకునేది. ఓకే, ఫన్నీగా ఉండేది కాబట్టి. కొన్ని అంటే యూ హ్యావ్ బీన్ వెరీ అదేదో ఆర్టికులేటివ్గా అరమరికలతో మాట్లాడాలి గట్ట మీకు ఎప్పుడు తెలియదండి. నేను అనుకుంటాను దట్ మస్ట్ బి ది స్ట్రాంగెస్ట్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్స్ దట్ కెప్ట్ యూ లైక్ దిస్ ఓకే, ఎగ్నెసివ్ రేజ్ అవును అని అనుకుంటాను. ఎందుకంటే నవ్వుతూ ఎన్ని కష్టాలు, అదే అందరూ అంటారు ఇన్ని కష్టాలు పెట్టుకుని ఎలా నవ్వేవని. ఈవెన్ మై లేట్ హస్బెండ్ యూస్ టు ఆస్క్ మీ, నీకు భయమే అనిపించలేదా, ఎవరు నితిన్ గారు, నీకు భయమే అనిపించడం లేదా అని అనేవారు. నాకు భయమే ఉంది, చూద్దాం ఏం జరిగిపోతుందో చూద్దాం అని. మీరు ఆ విషయంలో మాత్రం యూఆర్ రియల్లీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే మీరు చాలా ఎత్తుపల్లాలు చూశారు, సినిమాలు తీశారు, పోగొట్టుకున్నారు, అండ్ మళ్ళీ నిలబడ్డారు, మళ్ళీ యాక్ట్రెస్గా వచ్చారు. ఒక జెంట్ హ్యాండిల్ చేయాల్సిన మూమెంట్స్ మీరు హ్యాండిల్ చేశారు లైఫ్లో. అది ఒక విమెన్, ఇది యాక్చువల్గా దిస్ ఇంటర్వ్యూ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ ది ఉమెన్స్ డే. నార్మల్గా ఇలాంటి విమెన్నే ఈ సొసైటీకి ఈ రోజున అవసరం. స్ట్రాంగ్ ఉమెన్, యూ నీడ్ అ స్ట్రాంగ్ ఉమెన్. స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎస్ యూ హ్యావ్ టు గో త్రూ. ఎందుకంటే చాలామంది ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ఎవరు పడితే వాళ్ళు 100 ఇంటర్వ్యూలు చేసేస్తారు, చిన్న షార్ట్స్ అని ఏదో ఇష్టం వచ్చి కమెంట్. దే డోంట్ నో ద లైఫ్, దే హెవ్ నాట్ సీన్ ద లైఫ్ ఆఫ్ ద జర్నీ, ఎస్పెషలీ ద జర్నీ ఆఫ్ మెనీ పీపుల్. అవునండి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది షేర్ చేసుకోరు, అందరూ స్ట్రగుల్ అయి ఉంటుంది ఏదో ఒక విధంగా. నాట్ నెసెసరీ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఆర్ ఎనీథింగ్. ఏమంటే సినిమాలు తీసి పోగొట్టుకున్నాం కాబట్టి అదర్వైజ్ నాకేంటి ఉంటుంది ప్రాబ్లం. టు రికవర్ ఇట్ ఇస్ అండ్ ద రాంగ్ టైం. ఆ ఏజ్లో యూ కాంట్ ఈవెన్, యూఆర్ నాట్ అ బిగ్, ఐ మీన్ యూఆర్ నాట్ ఆల్రెడీ యూఆర్ మిడిల్ ఏజ్డ్ ఆ టైంకి. మనకి అసలు ఒక బిడ్డని కన్నా 20 ఏళ్ళ బిడ్డని కన్నా ఆమె హీరోయిన్గా పనికిరాదు అనే రోజులు మా రోజుల్లో. అవునండి. సో అలాంటి టఫ్ ఇది ఉంటుంది. ఐ డోంట్ నో, నాకేమనిపించేది మేము వెన్ వీల్ హ్యాండ్సప్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు, అట్స్ లాస్ట్ ఫిలిం మేము తీసింది హ్యాండ్సప్. కలికాలం అవన్నీ పెద్ద హిట్ అయింది కానీ అసలు అవి తర్వాత లాస్ట్ 3 పిక్చర్స్ అలా అయినప్పుడు మా టైం అంతే. ఇప్పుడు వింత కోడలు అనే సినిమా చాలా డిఫరెంట్ మూవీ అది. ఆ సినిమా ఎవరు చూడలే, ఫ్లాప్ అది పిక్చర్. దాన్ని తర్వాత టీవీలో వేసాను. ఆ సినిమాని కొంచెం స్లైట్గా మార్చాడు, మేల్ క్యారెక్టర్ని ఫీమేల్ క్యారెక్టర్ చేసి హౌస్ఫుల్ 3 అని తీశారు హిందీలో. 400 crores కలెక్ట్ చేసింది. ఎందుకోడలే అది ఎట్లా ఉంటుంది మనకి, ఏం అసలు సీన్స్ కూడా మార్చలేవాడు, ఎక్సెప్ట్ క్లైమాక్స్ ఏదో కొంచెం ఇప్పుడు ఉన్న దేనికి పెట్టాడు. 400 crores ఆ పిక్చర్ కలెక్ట్ చేసింది హౌస్ఫుల్ 3. సో అది అట్లా సినిమా పోయి అసలు అట్లా మా ఆయన అయితే అసలు అట్లా నితిన్ గారు అసలు అడ్డిపోయారు అసలు. ఆయన ఇట్స్ జస్ట్ వాష్ అవుట్ వైప్, టోటల్ వైప్. యూ కాన్ యూ స్టార్ట్, యూ డోంట్ నో వాట్ టు డూ అట్లా. సో లైఫ్ అనేది అది. ఆయన మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు మేడం అది? దేర్ ఇస్ సంథింగ్ అండి, ఐ డోంట్ నో, ఇంతకుముందు కూడా ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. దేర్ ఇస్ సమ్ పవర్, నాట్ నెసెసర్లీ దేవుడు వచ్చి అంబానీలతోనే ఉంటారని లేదు, ఆర్ దేవుడు ఎవరో పెద్ద వీళ్ళతోనే ఉంటారని లేదు. ఈజ్ దేర్ విత్, వీఆర్ ఆల్ హిస్ క్రియేషన్ కదా. అందరూ డబ్బు గల వాళ్ళు కాదు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, పువర్ పీపుల్ ఉన్నారు, ఆల్ క్లాసెస్. కర్మ, వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ సర్టన్ థింగ్స్, యూ కాంట్ గివ్ అప్. సో ఆయన he gave up అప్పుడైతే అస్సలు. ఆయన టోటల్గా
అంటే వేరే మెంటల్ ప్లేన్ లోకి వెళ్ళిపోయారండి. ఐ నో you know him well. ఐ నో ఎవ్రీథింగ్ బికాస్ హీ యూజ్ టు టాక్ టు మీ, ఫోన్ చేసి మాట్లాడుతుండేవారు. అండ్ ఈ ల్యాప్సెస్, ఫ్లాప్స్, లూజింగ్ ప్రాపర్టీస్, ఫైనాన్సెస్ ఇవన్నీ ఒక పక్కన పెడితే అవి హీ ఇంపాక్టెడ్ హిమ్, చాలా ప్రభావం చూపించింది. అందరికీ ఉంటుంది జనరల్ గా. మీరు మామూలు వాళ్ళు కాదు, మీరు హెర్క్యులెస్ కూడా మీ దగ్గర పనికిరారు సైకలాజికల్ గా, అంత స్ట్రాంగెస్ట్ ఉమెన్ మీరు. Because I believed in something and I believe there is a supreme power. It may be, but if I don't believe, I cannot survive. మీరు ఎవరిని బిలీవ్ చేసినా అలాగే చేశారు. ఎందుకంటే ఐ రిమెంబర్ యూ, మహాలింగపురంలో బ్రౌన్ స్టోన్ అపార్ట్మెంట్స్ పక్కన శివుడి టెంపుల్ ఉండేది. అక్కడికి మీరు ఆ శివరాత్రి నాడు అర్ధరాత్రి వచ్చి పూల సజ్జ పట్టుకుని దాని నిండా పువ్వులు, కొబ్బరికాయ అన్నీ పట్టుకుని అభిషేకానికి, లింగోద్భవ కాలంలో అభిషేకం కోసం మీరు అక్కడ నిలబడడం నాకు తెలుసు. ఐ రిమెంబర్ దట్ డే. అయ్యప్ప స్వామి టెంపుల్, శివుడి టెంపుల్. అలాంటి మీరు సడన్ గా క్రిస్టియానిటీలోకి షిఫ్ట్ అవడం ఏదో ఒక బిలీఫ్. సడన్ కాదు, 16 years he waited. నాకు అది బికాస్ ఆఫ్ సూపర్ న్యాచురల్ థింగ్. I didn't want, finally. Yeah, it is not about I want to be a Christian. Okay. I didn't want to be a Christian. It's not because it's a supernatural incident happened. So when I was drowning, నేను దేవుడిని ఏ దేవుడిని పిలవాలి, అప్పుడు ఏ దేవుడిని అన్నా పిలిచి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఐ డోంట్ నో జీసస్ కదా, ఐ నో జీసస్ అంటే మనం చదువుకున్నాము, మన షూటింగ్లన్నీ చర్చలు చదువుతాం. బట్ వెన్ ఐ వాజ్ డ్రౌనింగ్, ఐ వాజ్ స్ట్రగ్లింగ్, నేను దేవుడా అని చెప్పేటప్పుడు అంటే అయిపోయింది అదే ఇంకా ఆఖరి క్షణం. బికాస్ ఐ కాంట్ స్విమ్. ఇది బ్యాంకాక్లో జరిగిందండి. బ్యాంకాక్లో జరిగింది. అంటే నేను, నితిన్ గారు జెట్ స్కీలో, లైఫ్ జాకెట్ లేదు నాకు, ఐ కాంట్ స్విమ్. సో మిడిల్ ఆఫ్ ది సీలో వేరే. సో ఆ పడిపోయేటప్పుడు నేను అరే ఇది, బికాస్ ద మినిట్ బిఫోర్ ఐ కుడ్ హిట్ ద వాటర్, you can't swim and it's going in such a speed, కంట్రోల్ చేయలేకపోయా. అలాంటి టైంలో పడిపోయినప్పుడు దేవుడా మనకి దేవుడా అని అంటాం, మనకి దేవుడు నమ్మకం ఉన్నవాళ్ళు. అలాగే అయ్యో అమ్మ ఏదో ఒకటి చెప్తాం. బట్ నా నోటి నుంచి ఆయన పేరు వచ్చింది, ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. జీసస్ క్రైస్ట్. అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్, ఎక్కడ ఏ ఛానల్కి వెళ్ళాలో దేవుడు ఆ పేరు, మేబీ మై లైఫ్ అప్పుడు నా ప్రాణం నాకు అదేమంటారు, నాకు లైఫ్ ఇచ్చే ఆ పర్టికులర్ ఇది ఆ ఛానల్ అక్కడ ఉండిందేమో. దట్స్ కరెక్ట్ బటన్ నేను నొక్కినట్టున్నాను నేను. అది కరెక్ట్ జీసస్ క్రైస్ట్ అనేసి టప్ అని ఐ హిట్ ద వాటర్, స్టార్టెడ్ డ్రౌనింగ్ అండ్ ఐ సా హిమ్. ఐ సా క్రైస్ట్ నీళ్ళలో. మినిట్ అయి చూసి అట్నే ఇంత ఎట్లా ఉంటుంది మనకి ఒక ఫేస్ మన ముందు అపేర్ అవుతుంది, అది నీళ్ళలో మునిగిపోయి. సో ఇంత డ్రాప్ కూడా నా ముక్కులో కానీ తాగడం కానీ జరగలేదు. విత్ ఇన్ సెకండ్స్ ఐ సా అండ్ రేస్డ్ అప్. బట్ ఐ డెంట్ బికమ్ అ క్రిస్టియన్ ఇమ్మీడియట్లీ. నా మ్యారేజ్ అప్పుడు, నా హనీమూన్ అప్పుడు జరిగింది ఇది. ఇట్ 85లో జరిగింది. ఇట్ టుక్ మీ 16 years. 16 ఏళ్ళు నేను ఐ సెడ్ వెయిట్, ఐ వాంట్ టు ఫాలో ఐ వాంట్ టు ఫాలో క్రైస్ట్, నాట్ ద రిలీజన్. అర్థమైందా? I want to follow Jesus Christ. But the minute what Christ did, if you get baptized, automatically you become a Christian. It was not the religion, it is Him. He waited for me 16 years. At the time of 16 years, ఆ టైం ఇంకా టైం ఉన్నింది, ఇంకో 6 ఏళ్ళు వెయిట్ చేయాలి ఆయన నా లెక్క ప్రకారం. 50 yearsకే నేను నీ దగ్గరకు వస్తా అన్నాను. బట్ 42 yearsకి నేను ఐ టుక్ అ డిసిషన్ దట్ ఐ హ్యావ్ టు ఫాలో హిమ్. Some reasons, some maybe all these movies, this kind of things and all happened. Exactly. That situation is మిమ్మల్ని ఇట్లాగా ప్రభావితం చేసింది అది. But my mom is not a Christian. Of course. మా మదర్ గురించి మీకు తెలుసు. I know. And ఎంత బ్యూటిఫుల్ అంటే మా మదర్ దగ్గర, అమ్మ ఇలా ఉంది, ఇలా ఐ థాట్ ఐ వాంట్ టు ఫాలో క్రైస్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫాలో క్రైస్ట్ వాట్ యూ కెన్ ఫాలో. ఊరికే నువ్వు ఎక్కడ గుడికి వెళ్ళొచ్చు, చర్చ్కి వెళ్ళొచ్చు, దర్గాకి వెళ్ళొచ్చు. మనం చాలా ఉంది దర్గాలు కూడా, చెన్నైలో అక్కడ మాకు దర్గాలు ఉంది, దర్గాలకు వెళ్తాం, అవన్నీ వెళ్తాం. బట్ సంథింగ్ ఐ వాంట్ టు డూ మోర్ ఫర్ హిమ్. ఐ వాంట్ టు బీ ఓన్లీ
మై లైఫ్ ఐ హ్యావ్ టు సరెండర్ టు హిమ్ మై అలాంటి బికాస్ దట్స్ వాట్ ఐ ప్రామిస్డ్ హిమ్. ఆ మునిగిపోయినప్పుడు ద మినిట్ ఐ కేమ్ అవుట్ దట్ నైట్ వెన్ ఐ వెంట్ టు స్లీప్ ఐ సెల్ లార్డ్ యేసువా నువ్వు నాకేం తెలియదు కానీ నేను నాకు 50 ఏళ్ళు వచ్చినప్పుడు నీకు వచ్చి సరెండర్ అయిపోతానని. బట్ ఇట్ హ్యాపెండ్ ఎర్లీ వెన్ మా అమ్మకి చెప్తే ఏం చెప్పాలి, ఏంటి నువ్వు వచ్చి ఆ మతం తీసుకుంటావా, ఇదా అదా అది అని చెప్పాలి కదా. మా అమ్మ ఒక్క సెంటెన్సే చెప్పారు, నా మొహం కూడా చూడలే. మా అమ్మ భోజనం చేస్తామనింది. అయితే నాకు గుర్తు అప్పటికే మా నాన్నగారు చనిపోయారు, మా మదర్ నా దగ్గరికి వచ్చేసారు, మాతోనే ఉంటున్నారు. అమ్మ నేను ఇలా డిసైడెడ్ టు ఫాలో క్రైస్ట్. ఆమె భోజనం చేస్తూ ఆయన నీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు, నీ టైం వచ్చింది అనుకుంటా పో అన్నారు. బా చాలా లిబరల్ అండి. లిబరల్ కాదు, బట్ షీ ఫెల్ట్ దట్ హీ వాస్ వెయిటింగ్ ఫర్ మీ. అదే షీ ఆల్సో బిలీవ్డ్ ఇట్. షీ బిలీవ్డ్ ఇట్ బికాస్ ఐ వాజ్ సర్వైవ్. అందరికి తెలుసు, మా నితిన్ గారికి తెలుసు. అయితే లైఫే కాస్ట్ అయిపోయింది కదా. అవును. దేర్ ఇస్ నో మోర్ But జయసుధ. that because of this I became a Christian because I took baptism, then I am called a Christian. Exactly. అంతే. I don't know anything about that. తర్వాత చదువుకోవడం, తర్వాత నేర్చుకోవడం అవంతా వచ్చింది. అంతే తప్ప సడన్ అంటే ఇట్ వాస్ దేర్, బట్ హీ వాస్ దేర్, హీ వాస్ జస్ట్ వెయిటింగ్ అంతే. ఓకే. సో అంతే తప్ప బట్ ఐ డోంట్ గో ఇన్ టూ మచ్ ఇన్ టు ఎనీ ఆఫ్ దిస్ థింగ్స్ అండి. టు మీ నేను మీ ముందు ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు దేవుడు ఇవన్నీ సినిమా దీని తర్వాత బికాస్ బేసిక్లీ వీఆర్ ఆల్ గ్రూ అప్ యాజ్ బ్రహ్మ సమాజానికి సంబంధించిన వాళ్ళు. మై ఫ్యామిలీస్ దట్ ఎవ్రీబడి నోస్. సో వాక్ వే ఆఫ్ థింకింగ్ వీ నెవర్ హ్యాడ్ ఐడల్ వర్షిపింగ్, వీ డింట్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ సినిమాకి వచ్చాక అన్నీ సినిమా హిట్ అవ్వాలంటే ఒక గుడికి దేని అట్లా ఉండింది. అవును, రిలీజ్ ముందు మీరు తిరుపతి కూడా వెళ్ళండి నాకు తెలుసు. అన్నిటికీ ప్రతిదాన్ని అసలు 1 జనవరి 1 అంటే వెళ్తాం. బట్ టుడే తిరిగి నాకు అవన్నీ ఏం తెలియదు, అవన్నీ అలాంటి వ్యక్తిని కాదు. బికాజ్ ఐ నో దేర్ ఇస్ అ సుప్రీం పవర్. ఎస్, నాయసర్ కూడా ఇదే మాట చెప్పేవారండి. దేర్ ఇస్ సమ్ సుప్రీం పవర్ దట్ కెన్ బి టర్న్డ్ ఇంటూ ఎనర్జీ. యా, సో ఇట్ ఈస్ దట్ టైమ్ ఇట్ హ్యాపెండ్ త్రూ. సో ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ హిమ్ అంతే. ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్ బికాస్ ఆయన అండ్ ఐ కెన్ సీ హిమ్, ఐ కెన్ కమ్యూనికేట్ విత్ హిమ్. ఓ, ఐ కెన్ కమ్యూనికేట్ విత్ హిమ్. బట్ ఇందాక మీరు చాలా ఒక పెక్యులర్ స్టేట్మెంట్ ఇచ్చారు, టిపికల్ ఆఫ్ జయసుధ. ఐ డోంట్ ఫాలో క్రిస్టియానిటీ, ఐ ఓన్లీ ఫాలో క్రిస్టియన్. నో, క్రిస్టియానిటీ బై ఇట్సెల్ఫ్ దాంట్లో ఏం లేదండి. మీరు ఎవ్రీ రిలీజన్ ఏది చెప్తుంది, ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక పద్ధతి ఇది చెప్తుంది. ఈ రిలీజన్ కంటే ఆ రిలీజన్ గొప్ప, ఆ రిలీజన్ కంటే ఈ రిలీజన్ గొప్ప అని మనం చెప్పే అంత ఇది మనకి ఎవరికి లేదు. ఎగ్జాక్ట్లీ. అన్ని రిలీజన్ మంచిగా చెప్తుంది. నేను బైబిల్ చదివాను, బట్ బైబిల్ చదివి మాకు తెలిసిన క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇస్ అ ముస్లిం ఫ్యామిలీ. వాళ్ళు నేను బ్యాప్టిజం తీసుకున్నాను, ఇట్లా చేశాను, అదంతా వెళ్ళి ఒకరోజు వాళ్ళ ఇంటికి నేను తీసుకుని వెళ్తే, నేను బ్యాప్టిజం తీసుకున్న రోజు వారు నాకు గిఫ్ట్ ఇచ్చారు. తీసుకుని దాని తర్వాత ఆ రోజు కాదు, ఒక 3-4 డేస్ తర్వాత వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే వాళ్ళు ఖురాన్ ఇచ్చారు. ఓకే. సో నేను అది ఖురాన్ ఇచ్చారు కదా అని నేను అక్కడ పెట్టేలే, ఎక్కడ పడితే. నేను బైబిల్కి ఎంత గౌరవం ఇచ్చానో అంతే గౌరవం ఖురాన్ కూడా ఇచ్చాను. అది పక్కన ఇట్లా జరిపినా కూడా ఇష్టం ఉండదు నాకు. అదే లైక్ నా స్క్రిప్చర్స్ మీరు ఇందాక అన్నట్టుగా, ఇప్పుడు మనం సినిమా రిలీజ్ అన్నా లేకపోతే ఇంకో పని అన్నా యూజ్ టు గో ఎవ్రీవేర్. ఒక దర్గాకి వెళ్తారు, ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు చర్చికి వెళ్తారు, తిరుపతి వెళ్తారు. ఇట్స్ ఆల్ ఏ కామన్ రిచువల్ కదా. సో you should never talk bad about any religion or anything. Maybe we are different, there may be. మీరు మీకున్న ఆ హైపోథెటికల్ మైండ్ ఏదైతే ఉందో దట్ రియల్లీ కెప్ట్ యూ గోయింగ్ అండి, against any adversity. Yes. That was not with నితిన్ గారు వాజ్ వెరీ, అసలు ఆయన వెరీ వల్నరబుల్. మీరు మిమ్మల్ని చూసుకుని ఆయన ధైర్యంగా ఉంటుండేవారు. Let's not talk about him. He is happy there, heaven, he is in a better place. ఇందాక అక్కడ ఒక మూమెంట్ లో నితిన్ గారి టాపిక్ కట్ అయ్యి మనకి ఇటు పక్క వచ్చింది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు జస్ట్ కనెక్ట్. ఆయన హీ వాజ్ ఎ వెరీ నైస్ మ్యాన్ నాతో. కాకపోతే ఆయన క్లాస్లో చిన్న డిసాటిస్ఫాక్షన్ ఎక్కడుండే అంటే, బాహుబలి సినిమాలో బాబుని ముందు రాణా క్యారెక్టర్కి సెలెక్ట్ చేశారు, తర్వాత అది మిస్ అయిందని చెప్పి నాతో ఒకసారి ఫోన్లో చెప్పారు నాకు. అప్పుడు నితిన్ గారు బాహుబలి టైం నితిన్ గారు ఉన్నారా?
బలివర్లో ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా గుర్తులేదు. బలివరే అప్పటికి వచ్చేసింది ఓహో. అని అది ఒక మాట నాతో ఉంటుండేవారు. అది మీ ఎదురుగుండా కూడా ఒక రోజు మన ఇంట్లో కూర్చున్నప్పుడు అంటే మనం అనుకున్నవన్నీ అవ్వవు కదండి అని నేనంటే మీరు వెంటనే అవును అది కరెక్ట్ నాగేంద్ర చెప్పిందని మీరు అన్నారు. అన్నాను. సో యూ వాస్ స్లైట్లీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ వాట్ ఆల్ దట్ హీ లెడ్ విత్ యూ యాజ్ ఎ టైమ్ పీస్ వాస్ ఎ ఫ్యాబులస్ లైఫ్ టైమ్. Yeah, we had a very good I know because మీరు how strong the bond was between both of you and ఎంత sanctity అన్నది మీ రిలేషన్స్ మధ్య మెయింటైన్ చేశారు ఆల్ ద టైమ్. we did that. That's the only thing I have so much confidence and so strong I am to talk to ఎవరికి భయపడకుండా ఎవరికి చెప్పడానికి ఏంటంటే I know what I am and I know what is the truth and I know who is with me all the time. Yes, so the God is good all the time and he is there next yes to me. ఇప్పుడు ఈ women of this day of the society really should take all the inspiration from you. ఎందుకంటే చాలా మంది ఎవ్రీథింగ్ సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్ అగెన్స్ట్ ఉమెన్ ఈవెన్ టుడే. అంటే ఎన్నో రాజ్యాంగాలు ఎన్నో రావచ్చు, చట్టాలు రావచ్చు, ఏవో జీవోలు రావచ్చు, ఏమొచ్చినా కూడా మహిళలు అన్నది స్టిల్ ఇట్ ఈస్ ఏ వల్నరబుల్ సెక్ట్ ఇన్ ది సొసైటీ స్టిల్. యా ఇట్ ఈస్ అండి, ఇట్ ఈస్. ఇవాళ కూడా చదువుతా ఉన్నాను సమ్ రేప్, స్పానిష్ టూరిస్టుల మీద వైఫ్ని హస్బెండ్ ముందు రేప్ చేశారు, జార్ఖండ్ అనుకుంటాను. ఐ బిలీవ్ ఎవ్రీ 20 rapes ఇన్ అ డే ఏదో చెప్తున్నారు ఇండియాలో. దట్స్ వాట్ ఐ వాజ్ రీడింగ్ ఇన్ ద మార్నింగ్. సో వాట్ ఐ వుడ్ ఈవెన్ దెన్ యూ సీ కీన్గా వాచ్ చేస్తే మీ సోషల్ మీడియాలో do you talk about heroes? You don't talk about any heroes. You don't comment about any heroes. మీమ్స్ అంటారా? మీమ్స్ అది కూడా పెద్ద పెద్ద హీరోల గురించి ఎక్కడ ఉండదు. బట్ అది కూడా అమ్మాయిల మీదే ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళ మీదే. వెదర్ ఇస్ పొలిటికల్ వాళ్ళు కానీ ఆర్ ఒక ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిలు కానీ, లేకపోతే ఏదో కొంతమంది మీరు ఏది ధైర్యంగా మీరు మాట్లాడే వీళ్ళ గురించి మాట్లాడే అంత ఇదిగా ఒక మహిళ ఒక దొరికింది కదా అని ఆ మహిళ మీదే మాట్లాడుతూ ఉంటారు. మీరెవరు, ఎందుకంటే అంత గట్స్ మీకు లేదు. వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి కాళ్ళు ఎరక్కొడతారు ఏదన్నా రాసిన, అంత ధైర్యం లేదు జనరల్గా. అంటే వీళ్ళే అసలు అంత అంటే మేము జనరల్గా లేడీస్ ఎక్కువ మంది ఏం చెప్పలేరు కాబట్టి వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద జోకులు కానీ, లేకపోతే చిన్న ఆర్టిస్టుల మీద కానీ ఎవరి మీద కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తారు. ఎవరు రాయరు కదా, ఏదన్నా ఒక ఇది ఉన్నా కూడా. సారీ టు ఇంటర్సెప్ట్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లోని ఏదో శ్రీశ్రీ గారు చెప్పినట్టు కాదేది కవితకు అనర్హం అని అందరి మీద రాసేస్తున్నారు మేడం. ఐ డోంట్ థింక్ రియల్ మీరు మీమ్స్ కానీ చిరంజీవి గారి మీద ఉందా, ఏదో ఆయన మీద కూడా అవాకులు చవాకులు రెండు రాయడం జరిగింది. ఆయన మాట్లాడింది ఒకటైతే చిరంజీవి గారికి క్యాన్సర్ అని రాశారు. ఓయా, మరేంటైతే ఇంతకన్నా అన్యాయమా మీ మీద రాసేది? ఇప్పుడు మీరున్నారు మేడం, టు బి వెరీ ఆనెస్ట్, మీరు ఫిలిపే గారు ఫంక్షన్స్కి వస్తున్నారు, ఆయన మీ మీద బయోగ్రఫీ మీ బయోపిక్ చేయడానికి వచ్చారన్న విషయం నాకు పర్సనల్గా తెలుసు, రైట్? ఐ నో యూ యాక్టెడ్ ఇన్ దట్ ఫాలింగ్ ఫ్రమ్ ది యాషెస్. ఏంటి ఫిల్మ్ పేరు? ఫాలింగ్ ఫ్రమ్ ది యాషెస్. ఫాలింగ్ ఫ్రమ్ ద యాషెస్ వచ్చి మీరు సినిమా చేయడం నాకు తెలుసు, అది వాళ్ళది సినిమా. బట్ నేను చేసేది వేరే, ఇంకా వేరే నాకు తెలుసు. ఆ బయోపిక్ అవన్నీ నాకు తెలుసు. కరెక్ట్, ఫాలింగ్ ఫ్రమ్ ద యాషెస్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఐ రోట్ ది ఐటమ్, యూ టోల్డ్ మీ ఫ్రమ్ యుఎస్. మీరు యుఎస్ లో ఉన్నప్పుడు నాకు చెప్పారు, నేను అదే ఐ రోట్ ఇట్ ఇలాగా సినిమా చేస్తున్నారని. అండ్ ఐ ఆల్సో రోట్ దట్ యూ వెంట్ ఆన్ దట్. ఇప్పుడు ఇంకోటి మేము చేసేది ఆక్సిజన్. బట్ ఓకే, ఇదొక జాతి, ఇలా ఒక చెడుగా రాయడం, చెడుగా మాట్లాడడం, చెడుగా కమెంట్స్ ఇవ్వడం, అదొక కులం. ఓకే, సిక్ మైండ్స్, అది ఒక సపరేట్. సో వీ డోంట్ హ్యావ్ టు గివ్ సో మచ్. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడే కొద్దీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అసలు వాళ్ళ గురించి ఇక్కడ అసలు ఇట్ కెన్ నెవర్ బి ఏ టాపిక్ అండి. బట్ నేను ఇన్ జనరల్గా బికాజ్ యాజ్ అ కేస్ స్టడీ మై ఇంటర్వ్యూస్ ఆల్వేస్ రిమైన్ యాజ్ అ కేస్ స్టడీ.
మీ ఇంటర్వ్యూ చూసారనుకోండి, కొంతమంది వల్నరబుల్గా ఉన్న లేడీస్, ఈవెన్ జెంట్స్ ఆల్సో మీలాంటి లెజెండ్స్ని ఫాలో అయ్యి వాళ్ళు ఈ సిచ్యువేషన్ ఇట్లా హ్యాండిల్ చేశారనమాట, ఓ దీన్ని ఇట్లా ఓవర్కమ్ అయ్యారనమాట అన్నది వాళ్ళకి ఇలాంటి ఇంటర్వ్యూస్ ద్వారానో లేకపోతే ఏదైనా ఎక్కడైనా చదివితేనో తప్పితే it does not enlighten them. ఎవ్రీథింగ్ అందరి ఫ్యామిలీస్లో కష్టాలు బాధలు, పిల్లల్ని పెంచడం, హస్బెండ్ వైఫ్ ప్రాబ్లం, ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో ఉంటుంది అయితే. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ హ్యాండిల్ మెంటలీ people who are not mentally strong, mentally ill. And for me, handling a bipolar person, such a high bipolar percentage he had. Yes, I know. But నాకు అది ఏంటి, that made me stronger, that maybe, but okay, something went wrong, that's జరగకూడదు జరిగిన అట్లా అని. బట్ ఓవరాల్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ చాలా మందికి ఉంటాయి, వందల మందికి ఉంటాయి మనకి. సో ఎందుకంటే ఇవన్నీ మనం లైఫ్లో ఏంటంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. మరి నా జర్నీలో ఇవన్నీ నేను ఫేస్ చేయాలి. అవునండి. ఆబ్స్టికల్స్ బోల్డ్ ఎన్నో రకాలుగా. ఇట్స్ అ ట్రాజడీ, ఇట్ ఇస్ పీపుల్ ఒక పక్కన ఫంక్షన్స్ సెలబ్రేట్ చేస్తారు, దండలు పెడతారు, కిరీటాలు పెడతారు, మనకి ఇంటికి వెళ్తే కష్టం ఉంటుంది, యూనో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్, కష్టం, హెల్త్ ఇష్యూస్ ఉంటుంది, అది ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక రోలర్ కోస్టర్ నాకు కాదు, నాకు తెలిసి నేను ఒక్క మాట నాకు ఐ ఫెల్ట్ ఏంటంటే, మేమంతా సినిమా ఆర్టిస్టులు కాబట్టి ఇవాళ మా గురించి ఇంటర్వ్యూస్ మీరు మాట్లాడతారు, మేము పాపులర్ కాబట్టి మేము మాట్లాడేది అందరూ వింటారు. I think the greatest people, the women I'm talking, real heroines, the leaders, the heroines, edi kind women are the housewives. Nobody are there, you cannot touch them. And vallu aa sthai kuda, I'm also, if I'm not, my profession is an actor, of course, but I'm also a good wife. I've been a good wife. I've been a good what you say, good housewife. Because that's what I wanted. That's the reason నేను అప్పుడప్పుడు సినిమా మానేస్తాను అనేవారు. ఒకసారి నాకు యాక్చువల్గా అడ్వైస్ ఇచ్చింది ఎవరు తెలుసా? ఎన్టీ రామారావు గారు. 3 సార్లు మానేస్తానన్నప్పుడు 3వసారి ఆయన ఉన్నప్పుడే జరిగింది అది. ఆయన పిలిచి చెప్పారు, ఈ టుక్ మీ ఫర్ అ వాక్. ఇక్కడ విజయ గార్డెన్స్ చెన్నైలో షూటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ఒకచోటే మనకు వాకింగ్ పెద్ద ఇది పక్కన సెట్ ఆయన. అండ్ ఆయన చేస్తా నడుద్దానా, వాళ్ళు షార్ట్ లేదండి, సరే అండి. అప్పుడు ఆయన ఈ వాజ్ టాకింగ్, అదేదండి, బట్ వై ప్రతిసారి మానేస్తాను అంటావు అలా అని. లేదు సార్, నాకు ఎక్కువ సినిమా అంటే నన్ను అట్లా రిస్ట్రిక్ట్ చేసినట్టు ఉంటుంది. ఐ వాంట్, నాకున్న ఇవి నేను చెప్పాను, వాట్ ఈస్ ఐ వాంట్, నా లైఫ్ ఎలా ఉండాలి, నేను ఎలా ఐ షేర్డ్ విత్ హిమ్. ఓకే. అప్పుడు అన్నారు, సరే అవన్నీ కరెక్టే, నీకు అలా అనిపిస్తుంది, నాకేమనిపిస్తుంది తెలుసా అన్నారు. నాకు ఇలా ఉండాలని అనిపిస్తుంది, నేను కూడా ఇలా చేయాలనుకున్నాను, నేను కూడా ఇది అవ్వాలి అనుకున్నాను, నాకు జరగలేదు. కానీ ఐఎమ్ ఓకే, ఐ లవ్ యాక్టింగ్, మై లైఫ్ ఇస్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ నాకు అదే, ఐ లవ్ ఇట్. బట్ అఫ్ కోర్స్ యాజ్ అ ఉమెన్ నాకు డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ప్రతిసారి మానేస్తా అది మాత్రం చెప్పొద్దు అన్నాను. నువ్వు మానేస్తానంటే మానే అంతే తప్ప నువ్వు మానేస్తా అలా అని. సో అట్లా అంటే యు ఆర్ జస్ట్ టెల్లింగ్ యు వాంటెడ్ టు బి ఎ పర్ఫెక్ట్ హౌస్ వైఫ్. దానికోసమే కదా మీరు 6 రోజులు యు ఆర్ అనేబుల్ టు కనెక్ట్. అందుకే కదా 6 రోజులు గ్యాప్ ఎందుకు పెట్టుకున్నారు షెడ్యూల్కి? అవును. ఇప్పుడు ఒకసారి అంతా రీక్యాపిటులేషన్ చేసుకుని మే నెల వచ్చితే పని చేయరు, పిల్లల హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ తీసుకుని. సో ఇలా నాలాగా ఉండే మహిళలు చాలామంది గొప్ప మహిళలు ఉన్నారు. వాళ్ళకి అలా ఫ్యామిలీని హ్యాండిల్ చేయలేకపోతే అసలు చాలా ఫ్యామిలీస్ ఎగిరిపోయి ఉండేది. ఎగ్జాక్ట్లీ. బికాస్ ద స్ట్రాంగ్ ఉమెన్, ద రియల్ హీరోయిన్స్, ఆర్ యూ కెన్ సే ద రియల్ హీరోస్, చాలామంది మహిళలు ఉన్నారు. అఫ్కోర్స్ మా లైఫ్, మా అమ్మ నన్ను కూడా చూసి ఏమన్నా ఇప్పుడు మీరు అవన్నీ ఎన్ని ఉన్నా ఏమున్నా అన్న
అసలైన ఆడవాళ్ళు అసలైన వాళ్ళు ఈ సోషల్ మీడియాస్లో ఇవన్నీ చూసి ఏమి ఇదైపోరు. దిస్ ఈజ్ ఆల్ ఫర్ పీపుల్ వర్ సమ్వేర్ వేరే లెవెల్లో ఉంటుంది ద థింకింగ్ కానీ అండ్ యూనో వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటుంది. సో దే ఫీల్ దట్ యు ఆర్ అ రోల్ మోడల్ బీయింగ్ అ స్ట్రాంగ్ ఉమెన్ ఫైటింగ్ ఆల్ ది టైమ్. సో ఇట్స్ బీన్ లైక్ దట్. అందుకని ఏంటంటే మనం ప్రతిదానికి భయపడిపోతే నాకు భయం ఉంది, నాకు భయం లేదు. ఫ్లైట్ ఎక్కాలంటే భయపడతా, చాలా భయం. ఇలాంటి భయాలు ఉంటాయి. కానీ లైఫ్లో కొన్ని డిసిషన్స్ తీసుకోవడానికి రేపు ఇది అలానే. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ వెన్ నితిన్ గారు వెన్ హీ సెడ్ జస్ట్ హీ వాజ్ షాక్డ్. ఐ మీన్ ఈ వెంట్ ఇన్ టు ద బిగ్గెస్ట్ షాక్ ఆఫ్ హిస్ లైఫ్. అట్లా వెళ్ళినప్పుడు ఆయన అన్నారు లైక్ he was somewhere sitting on the beach and he said okay. I said what are you doing in the kitchen? And I just put my shoulder మీద నా చేసి let's go home అన్నాను. He said what? Let's go home అన్నాను. అంటే నువ్వు ఇదంతా ఇంత అయిపోయి ఇట్లా పోయింది ఇవంతా అయిపోయింది దాని గురించి నువ్వు వరి అవ్వవా అన్నా. there is something tomorrow, something will happen, good happen. Again this I believed it. I always believed in it. Let's live, be happy for today because there is something, there will God. మాకు అట్లాగే జరిగింది. మేబీ ఇట్స్ నాట్ ఇన్ అ బిగ్గర్ వే బట్ వి సస్టైన్డ్. అది కదా మెయిన్. ఇప్పుడు అడ్వర్సిటీస్ అందరికీ వస్తాయి, ఎత్తుపల్లాలు అందరికీ ఉంటాయి, బట్ దాన్ని సస్టైన్ చేయడం అన్న దానిలోనే గేమ్. దట్ ఈస్ ది గేమ్. దట్స్ వాట్ సస్టైన్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు ట్రావెల్ కదా. ఎగ్జాక్ట్లీ. సో అట్లా చాలా ఉంటాయి మనం నేర్చుకుని. ఈవెన్ ఏముంటుంది మనకి, ఓ జీసస్ అన్నాక, జీసస్ క్రైస్ట్ వచ్చాక ఇది మతం గురించి కాదు, దేని గురించి పర్సనల్గా చెప్తున్నా, మై రిలేషన్షిప్ విత్ హిమ్. సో వెన్ ఐ స్టార్ట్ రీడింగ్ ఐ వాంట్ బీ లైక్ హిమ్, ఐ వాంట్ థింక్ లైక్ హిమ్ అన్నప్పుడు మనం ఒకప్పుడు ఏమంటే మన కార్ ఎక్కడన్నా అయిపోతే సినిమా వాళ్ళు మనం ఏమనుకుంటాం, అరే కార్ ఆగిపోయింది ఇప్పుడు నేను ఎక్కడన్నా అట్ట నించుంటే ఏదో అనుకుంటారేమో, మళ్ళీ ఆటోలో పోవడం అంటే ఇంకొక వాళ్ళకి ఫోన్ చేసి ఏ కార్ పంపించండి ఏంటి, ఆ కార్ రావడానికి 1 hour అవుతుంది. నువ్వు ఇక్కడ నీ కార్ ఆగిపోయిన చోటు నుంచి నీ ఇంటికో లేకపోతే నువ్వు వెళ్ళాల్సిన ఏదో పని ఉన్న చోట 15 నిమిషాలు 10 నిమిషాలే ఉంటుంది. నీ కారు నీ అసలు కారు వేరే కారు రావడానికి 1 hour. యూ హ్యావ్ టు టేక్ అ కాల్. నీకు టైం ఆ 1 hour నీ గొప్పతనం, అది ఇంపార్టెంట్. జస్ట్ ఏదో ఒక ఆటో వెళ్తున్నది ఆపేసి ఎక్కేసి ఆ 15 నిమిషాలు అక్కడ వెళ్ళిపోతాం అన్నది, యూ హ్యావ్ టు టేక్ అ కాల్. సో దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్. ఇలా బైబిల్ చదివో లేకపోతే ప్రభుని ఏంటా, దట్స్ వాట్ ఐ లెర్న్. ఎక్కడో అక్కడి నుంచి ఆ ఎన్లైటన్మెంట్ అనేది తెచ్చుకోవడం ఇంపార్టెంట్. యా, ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజీ. నీ జీవితం ఈజీ. సో మనం ఆటోలో వెళ్తాం, బస్సులో వెళ్తాం. ఒక ఇన్సిడెంట్ 100 years సెలబ్రేషన్, 100 years సెంటనరీ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ సినిమా చేశారు చెన్నైలో, పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. జయలలిత గారు, నాది ఐ థింక్ సోషల్ మీడియాలో కూడా ఎక్కడో ఉంటుంది ఫోటో, జయలలిత గారు నాకు రెడ్ శారీ వేసుకున్నాను, ఆవిడ ఇది ఇస్తున్నారు మాకు. సో ఆ అక్కడ జరిగింది. అదే టైంలో నెక్స్ట్ 2 days తర్వాత తెలుగు కూడా జరిగింది. సెకండ్ డేనో ఏదో అక్కడే చేసేస్తాం, ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఎక్కువ ఉన్నారని. బయటకు వచ్చేసరికి లేదు, ఈ జయలలిత గారు ఇది జరిగేసరికి బయటకు వచ్చేసరికి కార్లు, అది నెహ్రూ స్టేడియం ఏదో, నెహ్రూ స్టేడియం అనుకుంటా, కార్లు ఎక్కడెక్కడో జామ్ అయిపోయి మా కార్లు దొరక్క నేను జయప్రద అయిపోయాం. మేము కార్లు ఫోన్ చేస్తున్నాము, కార్లు రావట్లేదు, డ్రైవర్ ఎక్కడో పెట్టేశారు. ఇలా బాల వచ్చేసారు, బాలకృష్ణ వచ్చి అంటే ఏమైందంటే ముగ్గురు అంటే తనకి కారు ఇవ్వలేదు. సో ముగ్గురు మేము ఏం చేసాం, ఒక కారు ఏదో వచ్చింది, మరి ఎక్కుదామని ఏదో ఒక కారు వచ్చింది. ఎవరి కారు తెలియదు, నా కారా జయప్రద కారా అంటే ఇదంతా వాళ్ళు పెట్టిన కార్సే, మనకు ఆ ఓన్ కార్స్ కాదు. ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఆ కారు అయిపోయింది. కారు అయిపోతే మేము హోటల్కి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇక్కడే కారు దొరకట్లేదు మాకు. అప్పుడు ఆటో ఉంటే ఆటో ఆపి నేను బాలకృష్ణ జయప్రద ముగ్గురు ఆటో ఎక్కా. ఆటో ఎక్కి ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ మీకున్న అసోసియేషన్ వాల్యూ. నేనేమంటున్నానంటే మనం అక్కడ మేమే జయప్రద జయసుధ అనే బాలకృష్ణ అనుకుంటే ఆ కారు అక్కడే మా కారు దొరకలేదు.
ఇంకేం కారు దొరుకుతుంది. ఇంకేం కాదు దొరుకుతుంది. సో వెళ్ళిపోతారు కదా, అక్కడ వెయిట్ చేసే టైంలో వెళ్ళిపోతారు. మేము సేఫ్గా వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి అంతే. అక్కడ మేము సినిమా ఆర్టిస్టులమా అవన్నీ. సో లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఎక్కడికక్కడ మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలే తప్ప ఎగ్జాక్ట్లీ అంతే. మన ఇక్కడ సూపర్ స్టార్, మెగా స్టార్, లేకపోతే మన ఫేమస్ స్టార్స్ అన్ని మన ఇక్కడ మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు అది ఉండదు కదా. అసలు రికగ్నిషన్ ఉండదు. అందరి సెక్యూరిటీ ఒక్కొక్కప్పుడు ఈవెన్ షారుఖ్ ఖాన్ని ఇమిగ్రేషన్లో ఆపేసిన రోజుల్లో ఉన్నాయి. అది మన మన హీరో వెంకటేష్ గారిని ఆపేస్తే అవునా, దుబాయ్లోనే అక్కడ అవర్స్ టుగెదర్. సో ఇమిగ్రేషన్ ఉంటుంది ప్రాబ్లమ్స్. సో లైఫ్ ఇస్ లైక్ దట్. లైఫ్ ఇస్ లైక్ దాని గురించి మనం ప్రతి దానికి ఏదో ఒక వీసా. మెయిన్ థింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ నిన్ను నువ్వు ముందు గౌరవించుకోవాలి. నిన్ను నువ్వు యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు యూ బిలీవ్, యూ ట్రస్ట్. అండ్ అంటే ఐఎమ్ టాకింగ్ ఈవెన్ నీ హెల్త్ కూడా మనం చూసుకోవాలి. మన హెల్త్ మనం చూసుకోకపోతే, మనం స్ట్రాంగ్గా లేకపోతే వీ కెన్ నాట్ సస్టైన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 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 మాకంతా అప్పుడు పనులు చేస్తాం పిల్లల కోసం, హస్బెండ్ కోసం, ఫ్యామిలీ కోసం. అలా ఎప్పుడు నా కోసం నేను అని నాకు ఒక ఇది వచ్చింది, ఓరే నా గురించి నేను ఆలోచించుకోవాలి అలా అని. ఎప్పుడు లైఫ్లో నేను మా ఫ్యామిలీ మెంబర్ లేనిదే ఎప్పుడు ట్రావెల్ చేసింది లేదు. అయ్యో, అసలు మీ ఇంటికి వస్తే 10-15 మంది కనిపిస్తారు. అస్సలు నాకు ఎప్పుడు ఇంటి నిండా జనం ఉండాలి. మా ఇంట్లో మా మదర్, మా నాన్నగారు అంతా అలాగే. ఇవాళ చాలా మంది భోజనం చేశారు తెలుసా, ఇవాళ 15 మంది భోజనం చేశారు. మా ఇంట్లోనే కాదు, సేమ్ థింగ్ మా ఆంటీ ఇంట్లో, విజయనగరం గారు ఇంకా ఆవిడదైతే కాందాన్ అక్కడ. అందుకని భోజనాలు ఇవన్నీ అలా ఉండేది. తర్వాత ఇప్పుడు ఇవన్నీ అంతా. సో మాకు అది ఫ్యామిలీ ఎప్పటి నుంచి వస్తున్నది, ఆ ఫ్యామిలీ బాండింగ్ అంతా అందరం కలిసి ఉండాలి, ఫ్యామిలీ 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 అన్నది చాలా ఎక్కువ. బట్ దాని తర్వాత ఏమవుతుంది, మీరు అందరితోనే అలాగే ఉన్నారండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా యూ నెవర్ ట్రీటెడ్ ఎనీబడి యాజ్ అన్ అవుట్ సైడర్. కొంతమందితో ఐ లైక్, ఐ ఫీల్ దట్ దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ ఇది అంతే. బట్ ఫ్యామిలీ ఇస్ ఫ్యామిలీ అంతే. లాగా నాకు సినిమాలో ఇండస్ట్రీలో ఎవరన్నా అన్నయ్య ఎక్కువ మురళీమోహన్ గారు మోహన్ బాబు తప్ప, వాళ్ళు మా చెల్లెమ్మ అన్నారు కాబట్టి అంతే తప్ప అందరినీ అన్నయ్యలు అక్కయ్యలు అలా పిలిచే అలవాట్లేదు. అక్క అక్క అంటే బాగా, అన్న అన్న అంటే ఎట్లా అని అలా. సో నాకు కొంచెం ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. అంటే మీరు యూఆర్ పర్సన్ ఆఫ్ డిఫరెంట్ మైండ్ సెట్ అండి. అది నార్మల్గా ఉండదు చాలా మందికి. అయితే పీపుల్ ఆఫ్ వ్యానిటీ, లేకపోతే వాళ్ళు తాలూకా ఫ్లాంటింగ్ ఉంటుంది, బిల్డప్ ఉంటుంది, ఏవో ఉంటాయి, అరమరికలు ఉంటాయి. బట్ మీరు ఎలాగంటే ఎప్పుడు కృష్ణ గారి లాగా యూఆర్ అన్ ఓపెన్ బుక్. నథింగ్ ఈజ్ అ సీక్రెట్ ఇన్ దట్. ఏముంది దాంట్లోని, మీరు ఆస్తులు పోగొట్టుకోవడం తెలుసు, మళ్ళీ ఏ లేదు. అందరి హీరోస్ మాట్లాడాలి అనుకుంటారు. అసలు బేసిక్ గా ఇందాక హ్యాండ్స్ అప్ అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకున్నాను. ఏమది? చిరంజీవి గారు నన్ను పెట్టద్దు జయ ఇందులోని క్లైమాక్స్లో పెడితే నేను వచ్చే వరకు సినిమాని వెయిట్ చేస్తూ ఉంటారు, అది సినిమాకి మైనస్ పాయింట్ అవుతుంది అని మీకు చెప్పారని నేను విన్నాను. నిజమా? అట్లా చెప్పలే చిరంజీవి గారు. మేము ఆ క్యారెక్టర్ ఏదో మేమిద్దరు మాట్లాడుకుని అదే తమాషాగా అనుకుని, అదే అసలు సీరియస్గా జోక్గా అనుకుని జోక్ చేశారు ఒకరోజు. ఆయన నేను మాట్లాడుతూ ఉంటే, షూటింగ్ జరుగుతూ ఉంటే, మా నాగబాబు గారు షూటింగ్ జరుగుతూ ఉంటే, సరే మేము ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాం సార్. ఏదో చెప్పి ఏదో నాగబాబు గారు ఏదో తెలియదు, నాకు గుర్తులేదు. ఏం ప్రొడ్యూసర్ అమ్మగారు ఏంటి మా క్యారెక్టర్ ఇస్తారా జోక్ అనమాట, జస్ట్ ఫ్రెండ్లీగా. అది నేను ఊరికే చెప్తా అనుకుని మాట్లాడుతూ ఉంటే సడన్గా ఒక క్యారెక్టర్ అట్లా, అప్పటికి సినిమా ఇంకా జరుగుతుంది, ఇంకా చాలా జరగాలి. సడన్గా ఒక పెద్ద హీరో రావాలి ఆ సినిమా, ఒక లైక్ సూపర్ మ్యాన్ అలాంటి క్యారెక్టర్ ఆ టైంలో వస్తే బాగుంటుందని అనుకుని మన నాగేశ్వరరావు శివనాగేశ్వరరావు అంటే నాకు సార్ నేను అడిగాను, చిరంజీవి గారిని చేస్తారా ఇట్లా ఉంది అంటే, ఎందుకు ఇట్లా ఉంటే ఉంటుందేమో ప్రాబ్లం ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి ఇంకా స్పెషల్ అపీరెన్స్ అంతా అంతే, జనానికి అర్థం ఏంటి చిరంజీవి గారు చిన్న వేషం వేసారంటారు. అంటే ఇప్పుడు ఆ టైంలో మనకి బాలీవుడ్ మనకంటే ఎక్కడో మచ్ అహెడ్ ఆఫ్ అస్. అమితాబ్ బచ్చన్ గారు సడన్గా అలా వాక్ చేసి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. దే లైక్ మోర్ లైక్ హాలీవుడ్ లాగా అట్లా నడిపిస్తారు అలా అని. సో మనకి మన జనానికి ఇంకా ఆ లెవెల్కి ఇంకా మన వాళ్ళకి అర్థమవుతుందో లేదో అలా అని, లేదని మీరు చేస్తే బాగుంటుంది అలా అని.
సో అప్పుడే ఆయనకు వచ్చిన డౌట్ ఉండింది. దాని తర్వాత పోస్టర్లు వేద్దాము అని అనుకున్నాం. ఆయన అప్పుడు చెప్పారు వేయొద్దు, ఎందుకంటే నాదే ఇంపార్టెంట్, తీరా వచ్చితే లాస్ట్లో కనిపిస్తాను అది అని. బట్ అది మంచి సినిమా, అది హ్యాండ్సప్ అన్నది ఒక ఒరిజినల్ వర్షన్, అంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ సమ్ హాలీవుడ్ ఫిలిం. ఓకే. అంటే మణి ఎలాగో అలాగే దాని కంటిన్యూషన్ సీక్వెల్ అన్న, కానీ సేమ్ స్టార్స్ కొంచెం యాక్ట్ చేసిన సినిమా ఇది కూడా, హ్యాండ్సప్ కూడా. తెలుగు మణి కాదు నేను మాట్లాడే ఒరిజినల్ వర్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్స్. ఇవంతా ఇన్స్పైర్డ్ బై హాలీవుడ్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ పిక్చర్స్. అప్పుడు మేము అనుకున్నప్పుడు అదన్నప్పుడు నేను ఈ స్టోరీ లైన్ ఊరికే ఒకసారి చిరంజీవి గారితో మేము ఇద్దరు మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటే, అరే భలే ఉంది, అది తెగ నవ్వుకున్నాడు ఆయన చెప్పిన ఇన్సిడెంట్స్ అంతా. సరే సినిమా అంతా అయిపోయింది, ఆయన యాక్ట్ చేసేసాడు, అయిపోయింది. ప్రివ్యూ వేసాం ఇక్కడ ఫిలిం ఛాంబర్లో. చిరంజీవి గారు కొన్ని ఏమంటారు డిప్లొమాటిక్గా ఉంటారు కొంత. ఇది ఆయన కూడా బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా బ్యాడ్ యాక్టర్, అంటే మేమంతా యాక్ట్ చేయలేము నిజంగా, మాకు భయం. అందుకే ఏదైనా సినిమాలకు వెళ్ళినప్పుడు బయటికి రాగానే నిజం చెప్పాలి కదా, అక్కడ మనం నటించలేము. మేము అంత దాసినారాయణరావు గారు అంత గొప్ప రైటర్స్ కాదు, ఆయన మొత్తం వేరే చెప్తాం. మాకు ఎన్నో వండర్స్లో ఆయన ఒక వండర్, ఆయన అంత ఇది కాదు. చిరంజీవి గారు కూడా సినిమా చూసేప్పుడు నేను చేసేది ఏమనుకుంటుందో, లేదా మా తమ్ముడు చేసా, నాగబాబు చేసా ఏమనుకుంటుందో అనుకోవచ్చు కదా. ఆయన షో అది, ఆయన షో. సరే బయట నిల్చున్నాను, ఇలా బయటికి రాగానే ఫేస్ మొత్తం మారిపోయింది. సినిమా హిడెన్ లైక్స్ ఆయనకి కొన్ని నచ్చలు, అంటే ఆయనకు ఒకలా అయిపోయి సరే నేను తర్వాత మాట్లాడతా అని నన్ను వెళ్ళిపోయారు. సో ఆయన హిడెన్ లైక్ ద మూవీ. వెళ్ళిన తర్వాత చెప్పాడు, నువ్వు చెప్పినప్పుడు నాకు ఎంత నవ్వు వచ్చింది, అదేంటి ఆ సినిమాలో అక్కడ కనిపించలేదే ఎలా అన్నారు. ఏమోనండి ఇదేని. సో అలాంటివి జరిగింది. అది ఒక్కటి క్లారిఫికేషన్ అడుగుదాం. తర్వాత మీరు బాలకృష్ణ గారితో సినిమా చేద్దాం అనుకున్న ఒక ప్రపోజల్లోకి వెళ్ళారు కదా. ఆల్మోస్ట్ షూటింగ్ అనుకున్నాం, అన్నీ అయిపోయి అంతా జరిగింది. లాస్ట్ మినిట్లో దేవి ప్రసాద్ గారికి వెళ్ళిపోయింది ఆ సినిమా. ఈ సత్యనారాయణ గారి డైరెక్షన్. బట్ ఆ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత వాళ్ళతో తీయాల్సిందే. సో బాలకృష్ణ ఏం గుర్తులేదు, ఏం సినిమా గుర్తులేదు. నితిన్ గారు వాళ్ళిద్దరు అప్పుడు కొంచెం అప్పుడే తను ఒక వాళ్ళు ఎక్కడో కలిసి యూస్ టు బి ఫ్రెండ్స్, నితిన్ గారు బాలకృష్ణ గారు అంతా. ఓకే, అది ప్రాజెక్ట్ ఆగిపోయింది. అవును, ప్రాజెక్ట్ అయిపోయింది. అది జరిగి ఉంటే బాగుండేదేమో కదండి ఇప్పుడు బాలకృష్ణ గారితో. అంటే బిగినింగ్ అది, ఇప్పుడు కాదు, అది ఎప్పుడో. ఈ సత్యనారాయణ గారు అప్పుడే రైజింగ్ టైం. నాకు అది గుర్తు కూడా లేదు నాకు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీ లైఫ్లో మీరు చేసిన సాంగ్స్ కానీ, మీ మీద పిక్చరైజ్ చేసిన సాంగ్స్ కానీ అసలు అల్టిమేట్ అన్నమాట. అంటే మెలోడీ పరంగా కానీ, లేకపోతే సన్నివేశం పరంగా కానీ, ఆ సిచ్యువేషన్లో డెప్త్ గ్రావిటీ పరంగా కానీ. ఇప్పుడు జోరు మీద ఉన్న అవుతు మీద పాట ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీరు అలాంటి పాటలు ఒక 100 ఉన్నాయి మీ మీద పిక్చరైజ్ చేసినట్టు. బట్ శివరంజన్లో మీరు ఎప్పుడు నెవర్ యాక్టెడ్ లైక్ దట్ ఇన్ ఎనీ అదర్ సాంగ్. నవమి నాటి వెన్నెల అవసరం అవంతా. దాంట్లో ఏదో ఒక సాంగ్ బెడ్ మీద అబ్బాయి, కొత్త అబ్బాయి, ఆయనతో ఎలా యాక్ట్ చేశారండి మీరు? కాదు, అసలు ఆ సిచ్యువేషన్ మీరు డైలాగే చెప్పని మీరు, మీకు నచ్చకపోతే డైలాగే చెప్పలేదు మీరు ఎప్పుడు. ఇది తీసే స్ట్రైక్ అప్ చేయమని చెప్పిన సందర్భాలు నాకు తెలుసు సెట్లోనే. అవును. వాట్ రియల్లీ మేడ్ యూ టు యాక్సెప్ట్ దట్ అన్నది ఊరికే జస్ట్ నాకున్న డౌట్స్లో మిమ్మల్ని క్లారిఫై చేసుకుంటున్నాను. మిమ్మల్ని అడగనివి ఎప్పుడు నేను. ఇప్పుడు ఇందాకలో చిరంజీవి గారు సినిమా గురించి నేను అడగలే ఎప్పుడు, జనరల్ ఇంటర్వ్యూలో కూడా నేను రాయలేదు ఎప్పుడును. కరెక్ట్. తర్వాత బాలకృష్ణ దేశానికి చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఆ క్వశ్చన్. ఏదో దాని మీదే దేశం, లేకపోతే దానివల్ల 10 TRPO లేకపోతే వ్యూస్, ఒక 100 వ్యూస్ ఎక్కువ అవ్వడమో జరగదు. ఇప్పుడు నేను మాట్లాడే కొద్దీ చూసే సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ కూడా వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటారు. మేడం, మీరు వెరీ కాన్షియస్ ఆఫ్ సోషల్ మీడియా నౌడేస్. ఐఎమ్ నాట్ కాన్షియస్, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. కాన్షియస్ అన్న, కాన్షియస్ కాన్షియస్ కాదు.
ఐ మీన్ హౌ వాళ్ళని తప్పు చెప్పడానికి లేదు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగానే వాళ్ళు మొత్తం ఇంటర్వ్యూ పోయి దాని మీద ఇది పోతుంది, అవసరమా నన్ను మంచి మంచి మాటలు మాట్లాడుకుని మహిళా ఏంటి ఉమెన్స్ డే సందర్భంగా అనుకున్నప్పుడు మంచి స్టేట్మెంట్ మంచి అదే మగవాళ్ళు తెలుసా, మగవాళ్ళ బుద్ధి అదే. వినండి, మగాళ్ళు కాదు మీ ఫ్యాన్స్ అండి బాబు, ఆగండి. నేను అంటుంది ఇప్పుడు ఇందాక మీరు వండర్ఫుల్ స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది. వండర్ఫుల్ ఎందుకు మళ్ళీ ఏంటి తెలుసా అది, ఎవ్రీ హౌస్ వైఫ్ ఈజ్ ఎ హీరోయిన్ బై హెర్ సెల్ఫ్, అవును, ఆర్ ఎ హీరో బై హెర్ సెల్ఫ్ అన్న మాట ఉంది. దట్ రియల్లీ ఫెంటాస్టిక్. ఎందుకంటే ఈ రోజున ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నా ఆడవాళ్ళు స్పేస్లోకి వెళ్ళిపోతున్నారు, పార్లమెంట్లోకి వెళ్ళిపోతున్నారు, లోక్సభ స్పీకర్స్ అయిపోతున్నారు, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అవుతున్నారు. ఇలా టైంలో కూడా స్టిల్ ది ఉమెన్ ఫోక్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్, ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ ఆఫ్ ది సొసైటీ. అలాంటి చోట హౌస్ వైఫ్స్ మ్యాక్సిమం అంటే వాళ్ళు మౌనంగా భరించి అన్ని మౌనంగా కడుపులో పెట్టుకుని సంసార బాధ్యతలు. సో మీరు అన్న పాయింట్ వాళ్ళకి జయసుధ గారు మమ్మల్ని హీరోయిన్ అన్నది, మమ్మల్ని హీరో అన్నది అని చెప్పి పొంగిపోతారు. అందుకని అక్కడ వదిలేసి అవే మాట్లాడుకుందాం. మళ్ళీ వేరే నవమి నాటి కాదు, అస్సలు జాబులే వద్దు, ఏమొద్దు, నవమి వద్దు. మన అన్ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా, దాంట్లో మనం జాబులు తెచ్చుకోవచ్చు, నవమి నాటి తెప్పించు, అన్ని తెచ్చుకోవచ్చు, అవేం వద్దు. కానీ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మన 33% ఉమెన్స్ ఇదే రిజర్వేషన్. బట్ 33% మహిళలు ఎక్కడ కనిపించలేదు. అంత పర్సంటేజ్ ఉందా? లేదు. పాలిటిక్స్లో లేదు. వాట్ అబౌట్ అదర్ డిపార్ట్మెంట్స్? నోవేర్ కంప్లీట్ 33% is implemented. బట్ మనం ఎందుకు అంత సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఏది ఏం సెలబ్రేట్? ఇంప్లిమెంట్ అయినప్పుడు. ఇంప్లిమెంట్ అవ్వలేదా? అవునప్పుడు స్టిల్ ఇట్ హస్ టు పాస్ అనుకుంటా. ఇంకో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రేమ్డ్ అండి. బట్ అది ఆ ప్రాసెస్ లో 33% ఈజ్ నోవేర్ అంటున్నాను. అవును, ఓకే ఓకే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లోనే దేర్ వర్ మోర్ విమెన్ మినిస్టర్స్. ఓకే. తర్వాత ఎక్కడ లేరు. రాజశేఖర రెడ్డి గారు మాత్రమే యాజ్ చీఫ్ మినిస్టర్ ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ విమెన్కి ఇచ్చారు. వాళ్ళని హోమ్ మినిస్టర్ని చేసే రకంగా ఆయన. అవును, సబితా గారిని. దట్ ఈస్ ఎ వెరీ క్రూషియల్ పోర్ట్ఫోలియో. ఫస్ట్ ఉమెన్ హోమ్ మినిస్టర్ అనుకుంటా. ఎస్, ఫస్ట్ ఉమెన్ హోమ్ మినిస్టర్ అండ్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ టు డూ దట్ రాజశేఖర రెడ్డి గారు. రైట్, కరెక్ట్. మీకు కూడా సికింద్రాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించారు కదా. అవును, అది వేరే విషయం. ఆయన ఫోర్స్. బట్ మన ఇప్పుడు ప్రస్తుతం మొన్న అది ఒక హౌస్ లో పాస్ అయింది కదా బిల్లు, బోత్ హౌసెస్ అనుకుంటాను, అప్పర్ అండ్ లోవర్. బట్ అది యాక్చువల్గా జరుగుతున్నదా బయట? నాట్ రియల్లీ. ఇందాక మీతో అన్నది అదే, 33%, 33 కాదు, ఈవెన్ హాఫ్ ఆఫ్ ఇట్ ఈజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దట్ ఇన్ ఎనీ గివెన్ ఏరియా. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మా టైంలో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కష్టం. ఎందుకంటే బికాస్ ది networking and ramifications and equations are in such because I know you are knowledgeable person, you know, you read a lot, you watch. మనకి ఎప్పుడు మనకున్న అసోసియేషన్ మన పరిచయంతో. బట్ ఈజ్ ఇట్ లైక్ ఆల్ ఓవర్ వరల్డ్? అలా కాదు కదా, ఆల్ ఓవర్ వరల్డ్ మన ఇండియాలోనే ఉంది. హ్యావ్ యూ వాచ్ మై ఉమెన్స్ డే స్పీచ్ ఒకటి 2015 అనుకుంటాను, 15లో అనుకుంటాను, అది యూట్యూబ్లో ఉంది అనుకుంటాను. నేను ఐ రిమెంబర్ టు హావ్ వాచ్డ్ ఇట్ అండి. ఐ రిమెంబర్ టు హావ్ వాచ్డ్ ఇట్. చదివేనే నేను, బికాజ్ పాయింట్స్ మర్చిపోకూడదని రాసి ఇంగ్లీష్లోనే మాట్లాడాను. విజయవాడలో జరిగినాను అనుకుంటాను. సో బట్ నేను అప్పుడు మారిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి అదే జరుగుతున్నాగా దాంట్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ ఎక్కువ అనిపించింది. ఏమీ లేదు. ఇప్పుడు దేర్ ఆర్ సర్టన్ ప్లేసెస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే అంతకుముందు మీరా కుమార్ లోక్సభ స్పీకర్ కానీ అలాగ అక్కడక్కడ స్పార్క్స్ లాగా కనిపిస్తున్నారు. అవును, బట్ 1 బిలియన్ ప్లస్ కదా మనం. ఎస్, క్రాస్డ్ కదా. అలాంటి టైంలో ఇది కదా. అంతే. ఉమెన్ ఉన్న వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారో చెప్పనా, వేర్ దే ఆర్ కంప్లీట్లీ ఎక్సెల్లింగ్ ది మెన్. ఐటీ సెక్టర్లో కానీ కొన్ని ప్లేసెస్లో హైయెస్ట్ పొజిషన్స్లో ఉంటున్నారు ఉమెన్. అండ్ లైక్ సునీత విలియమ్స్, షీ వెంట్ ఇన్ టు స్పేస్.
అవన్నీ ఉంది కానీ అవన్నీ వాళ్ళ వాళ్ళ స్వయం కృషి, మెరిట్, ఓన్ మెరిట్, నాట్ ఆన్ ఎంకరేజ్మెంట్ బేస్. నాట్ ఆన్ ఎంకరేజ్మెంట్. అంటే మెరిట్ ఉండి కూడా కొంతమందిని ఎంకరేజ్ చేయరు. ఇది వాళ్ళని అంటే యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గవర్నమెంట్. ఐ మీన్ దే డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఒక పొలిటికల్ పార్టీ మీదో లేదా పొలిటికల్ లీడర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐటీ వాళ్ళు కానీ అదర్ ఎనీబడి, ఎనీ ఎక్సలెన్స్. సో యూఆర్ ఫ్రీ అండ్ యువర్ ఫ్రీడమ్ అండ్ యువర్ యునో ద క్రెడిబిలిటీ, అచీవ్మెంట్ అండ్ యువర్ వాట్ ఎవర్ ఎక్సెట్రా దట్ మేక్స్ యూ వాట్ యు ఆర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ ద CEOs ఆర్ అంతే. బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్. అక్కడ కూడా ఏవో కొన్ని ఉంటాయి బట్ నాట్ యాజ్ ఇక్కడ. అంటే ఐటీ సెక్టర్లో కూడా నలిగిపోతున్న ఉమెన్ ఉన్నారు. వాళ్ళు కొన్ని చోట్ల వాళ్ళు దేర్ ఆర్ సర్టన్ ప్రోగ్రామ్స్ ఐటీ దానిలో కూడా. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే విమెన్ పడుతున్న బాధలు, లేకపోతే వాళ్ళు అప్రెషను, లేకపోతే అది అన్ని చోట్ల ఉంటుంది. అదర్ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్సెస్ లైక్ సమ్ వదిలే. సో వాటి మీద వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు రియల్లీ గట్టిగా దాని మీద పెట్టాలన్న ఆలోచనలు ఐటీ కంపెనీస్లో కూడా ఉంది. బట్ నో ఎవ్రీథింగ్ మీకు బికాజ్ యూ హ్యావ్ సీన్ ఎ లాంగర్ కెరియర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, మీకే హెరాస్మెంట్ ఇన్ ద వర్కింగ్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి. మీ టూ ఎక్కడి నుంచి వచ్చిందండి? మీ టూ మీరు సపోర్ట్ చేశారు, మీ టూ సపోర్ట్ చేశారు. అండ్ కాస్టింగ్ కోచెస్ అన్ని జరుగుతున్నాయని అంటున్నారు, జరగలేదు. Shall I tell you something? Tell me. The most safest place is film industry. విమెన్ కా Yeah. సురక్షితమైన ప్రదేశం సినిమా పరిస్థితి. మరి దీన్నే అసహించుకుంటారు కదండి అందరూ. వాళ్ళు అంటే చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఇది మేము దొరికాం కదా అందుకని. సేఫెస్ట్ ప్లేస్ ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ యు ఆర్, హౌ డెస్పరేట్ యు ఆర్. అండ్ ఐ డోంట్ థింక్ ఇప్పుడున్న జనరేషన్ దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్. బట్ ఐ ఫెల్ట్ of 50 years I felt very very safe. But everything should go right time, right thing, right people, you are in the right path. చాలా మంది సినిమాలు వచ్చి సినిమా మోజుతో వచ్చి సినిమా తీసి ఒక 2 సినిమాలు తీసే వెళ్ళిపోయిన ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు. అవునండి. బికాస్ దే చోజ్ ఎ డిఫరెంట్ పాత్. ఎగ్జాక్ట్లీ. సినిమా పరిశ్రమలోనే వాళ్ళు వేరేది వెతుక్కున్నారు. అదే అక్కడ గమ్యం మిస్ అవుతారు కదా. రామనాయుడు గారు ఎప్పుడో మాట చెప్పేవారు ఏంటంటే సినిమాని సినిమాగా చెయ్యండి, సినిమా బడ్జెట్లో అవన్నీ తీసుకొచ్చి చేయకండి అని చెప్పేవారు. సినిమా అన్నది ఫ్లోర్, మనం ఫ్లోర్ ఎంటర్ అయ్యేటప్పుడు చాలా మంది దండం పెట్టుకుని వస్తారు సెట్లోకి. సో అంత ఇది సినిమాలో ఉంది. ఆయన దాసనారాయణ గారు కొబ్బరికాయ కొట్టి తీసుకొస్తారు కదా కెమెరా ముందు హారతి ఇచ్చి, ఆయన ఏ రోజున షూతో హారతి తీసుకోలే, షూ తీసి పెట్టి హారతి తీసుకునేవారు. హారతి తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేవారు. సో దేర్ ఆర్ సర్టన్ నార్మ్స్. ఎందుకంటే దే నెవర్ క్రాస్డ్ దోస్ లైన్స్. ఆ శాంక్టిటీని వాళ్ళు అట్లాగే ఎక్కడ ఎలా ఉండాలో అది ఉన్నింది, ఆనర్ చేశారు. అండ్ ఆల్. సో ఐ వాంట్ టు సే దట్ ఏంటంటే ఎక్కడైనా మనం ఉండే దాన్ని బట్టి ఉంటాం. మీరు ఒక సీనియర్ యాక్ట్రెస్గా కానీ లేకపోతే యాజ్ ఎ పాలిటీషియన్ ఆర్ యాజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్ మీరేదో చాలామందికి కొంతమందికి సాయం చేయడం కూడా నాకు తెలుసు. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ అడ్వైజ్ టు ద విమెన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి టు ప్లే సేఫ్? వాళ్ళు సురక్షితంగా ఉండడానికి వాళ్ళు ఎంతవరకు కారణం అవ్వాలని మీ ఉద్దేశం? వాళ్ళే కారణం అవ్వాలి. ఏది జరిగినా వాళ్ళే, అంతే. ఏది జరిగినా నువ్వే కారణం. యూ కెనాట్ బ్లేమ్ దట్ మ్యాన్. మెన్ ఆల్వేస్ మెన్. ఇప్పుడు మీరు అడగలే మంచి క్వశ్చన్స్ అడుగుతా ఉంటే మధ్యలో ఒక 2-3 మీరైనా అడిగారు పాలలో బల్లి పడినట్టు. మీరు ఒక 2 కాదు, మీరు నేను ముందే మా జయసుధ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. బోల్డ్ అన్నంత మాత్రాన బోల్డ్ అన్నది నాట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఎంత అందమైన మాట అడిగానండి నేను. మీరు కమల్ హాసన్ గారు పాటలు ఎవరైనా యంగర్ డేస్లో ఆ చిన్న రీల్ ఉంటుంది మైండ్కి, రీలింగ్ మైండ్, తెలిసి తెలియని వయసు, ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది. మీరా చూస్తే యాజ్ ఎ కిడ్ వచ్చేసారు ఇండస్ట్రీలోకి. సో నేను ఆ ఉద్దేశంలో అడిగాను, అంతేగాని ఏదో ఇంతకుముందు మీరు 1-2 ఇంటర్వ్యూల్లో ఇచ్చినట్టుగా నేను ఆ క్వశ్చన్స్ దోస్ క్వశ్చన్స్ ఆర్ బిలో మై డిగ్నిటీ యాజ్ ఎ జర్నలిస్ట్. ఐ హ్యావ్ ఎ ర్యాంక్ అండ్ ఫైల్. నేను అలాంటి ప్రశ్నలు అడగను, ఎందుకంటే నాకు అవన్నీ తెలిసినవి.
ఇప్పుడు మీ విషయంలో మీ లైఫ్లో జరిగినవన్నీ నాకు దాదాపుగా అన్ని తెలుసు. ప్రపంచం ఎండ్ అయినా, సినిమా ఇండస్ట్రీ ఎండ్ అయినా, జయసుధ విల్ బి ఆల్వేస్ దేర్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ మిలియన్స్. అండ్ that is the beauty of the people who entertain, not only movies, cricket కానీ సింగర్స్ కానీ డాన్సర్స్. ఇవాళ రోజు మనం మైకిల్ జాక్సన్ చనిపోయినా బికాస్ ఆఫ్ హిస్ సాంగ్స్, బికాస్ ఆఫ్ హిస్ డాన్స్, అతని ఫ్యాన్స్ వాళ్ళు రోజు వింటారు. అసలు ఎంత అదృష్టవంతులు కదా వీళ్ళు. బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన పాటలు, దేవుడండి. ఎవరైనా వీళ్ళు ఎవరంతా మన రోజు వాళ్ళ పాటలు లేదే మనం ఇది లేదు. అసలు లైఫ్ లో స్పైసీ లేదు వాళ్ళ పాటలు. సో మ్యూజిక్ అదే ప్లేస్ సచ్. ఒక్క పాట పాడకూడదండి, చిన్న పాట. ఎన్ని పాటలు మీరు నాకు పంపిస్తారు అవన్నీ క్రైస్తవ గీతాలు. అవును, కాబట్టి ఇక్కడ ఇంకో గోల ఉంది కదా, ఎక్కడన్నా నేను పాడతాను జీసస్ గురించి అంటే వెంటనే ఎడిటింగ్ వెళ్ళిపోతున్నది. కొంతమంది ఎడిట్ చేసేస్తారు అది, అందుకని పాడటం లేదు. ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు పాపం, ఆయన పేరు పాడితే ఆయన ఎడిట్ చేసిస్తా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది మాకు. సో ఐ డోంట్ వాంట్ టు, ఇఫ్ ఐ సింగ్ అండ్ ఇఫ్ యూ ఎడిట్ ఇట్, నేను ఐ విల్ ఫీల్ వెరీ హర్ట్. ఇట్ బెటర్ నాట్ టు. మేము ఎడిట్ చెయ్యం మేడం. ఆనర్. ఏంటి ఆనరా? ఆనర్. ఏం పాట అంటే నేను గాస్పుల్ సాంగ్సే ఎక్కువ పాడేదాన్ని అంతే. ఏదో ఒకటి మీకు నచ్చింది పాడండి, మీకు వచ్చింది పాడండి. ఇప్పుడు మిమ్మల్ని జోరు మీద ఉన్న తుమ్మిద పాడమని నేను అడగలేను కదా. అది చాలా కన్వెన్షనల్ సాంగ్ అది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చేశారు, కలర్లో చేశారు, డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ సినిమాలో మీరు ఉన్నారు. ఇప్పుడు ఓటీటీ అనేది కొత్తగా న్యూ ఇన్వేజన్. ఓటీటీ అక్కడ ఏ రకమైన సెన్సార్లు ఏమి ఉండట్లేదండి. సంథింగ్ ఈజ్ వెరీ హార్ష్. ఇంకా వాళ్ళ ఇష్టమే. క్రూడ్ అండ్ మా పిల్లలు చూడకూడని అన్నీ చూసేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ హ్యాండ్. ఓటీటీ అది చూస్తున్నారు, స్క్రీన్లో కూడా చూస్తున్నారు. ఫ్యామిలీస్ కష్టంగా ఉంది. ఇది చాలా వచ్చింది. నేను కూడా పర్సనల్గా ఫీల్ అయ్యాడు ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ మనకిన ఒక కల్చర్ ఉంది, మనకిన ఒక ట్రెడిషన్, సాంప్రదాయాలు మనం పాటిస్తున్నాం ఒక ఇండియన్స్గా. ఒక వెదర్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ రిలీజన్, ఆఫ్ కోర్స్. ఓకే. బట్ మన ట్రెడిషన్స్ కానీ మన వాటిని మర్చిపోయేటట్టు, మనం వాటి నుంచి డీవియేట్ అయ్యే, మన కల్చర్ నుంచి డీవియేట్ అయ్యేటట్టు ఈ పిక్చర్స్ ఓటీటీ కొన్ని వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. సో మనం వచ్చి ఎందుకు హాలీవుడ్లా తీయకూడదు, మనం ఎందుకు ఆ స్థాయికి వెళ్ళకూడదు అని. హాలీవుడ్లో చాలా గొప్ప సినిమాలంటే ఇప్పటికీ నేను చెప్పేది హాలీవుడ్ సినిమాలే. ఎందుకంటే సెంటిమెంట్ తీస్తే కూడా వాడు ప్యూర్ సెంటిమెంట్ చూపిస్తాడు. సెంటిమెంట్ తీయగలరండి. ఒకవేళ ఒక సీన్కి ఏదో ఒకటి అవసరం ఉందంటే ఆ సీన్ అట్నే చూపిస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఆ సీన్ చూసినప్పుడు నీకు అది వల్గర్గా అనిపించదు. ఆ ఎన్సెంబుల్మెంట్ ఆఫ్ సీన్స్ వీళ్ళు డూ ఇట్ ఇన్ సచ్ అ వే దట్. సో అది అక్కడ ఈవెన్ యుఎస్లో కొన్ని సీన్స్ పిల్లలు ఉన్నారు అని అంటే కొన్ని దానికి సపరేట్ ఇది ఉంది. అది ఎడిట్ అయిపోతుంది స్క్రీన్ల మీద పెట్టుకున్నప్పుడు. ఇంట్లో పిల్లలు ఉన్నారు చూస్తారని పేరెంట్స్ ఏం చేస్తారు, దాన్ని ఏదో అంటారు అది. సో అది ఎడిట్ అయిపోయి వస్తుంది. దాన్ని ఏమంటారు మర్చిపోయాను నేను. యూ కెన్ ఎనీ ఫౌల్ లాంగ్వేజ్, బ్యాడ్ లాంగ్వేజ్ సీన్స్ బేస్డ్ ఆన్ ఎనీ ఇలాంటి సీన్స్ అంతా చూడకూడని సీన్స్, అడల్ట్ ఇది కంటెంట్ ఉంటే అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతుంది. వీళ్ళకి కనిపించదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి. అలాంటిది ఉంది. అది ఒకటి ఇండియాలో రావాలి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, మన కల్చర్ని మించి ఏదో వాడు తీసేసి అది చాలా బాగా గొప్ప అంటే నేను చాలా ఇంటలెక్చువల్ అని అనుకుంటే మనం ఏం చేయలేం. అవన్నీ కూడా అంత వల్గర్గా అంత బ్యాడ్గా చూపించకుండా కూడా మనం స్టిల్ వీ కెన్ మేక్ బోల్డ్ మూవీస్. బోల్డ్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు బీ క్రూడ్. అంటే బోల్డ్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు లుక్ అంటే ఇలా చూపిస్తేనే అది బోల్డ్ అని అనుకోవద్దు. బోల్డ్ ఇస్ సంథింగ్ విచ్ యూ ద చాయిస్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్, స్టోరీ లైన్. మొన్న ఒక పెళ్ళికి వెళ్తే, పెద్దవాళ్ళ ఇంటి పెళ్ళి, ఒక పెద్దవారు నా దగ్గరకు వచ్చి, అమ్మ మీకు మీ ఇండస్ట్రీకి ఒక దండం పెట్టి దయచేసి
ఇప్పుడు వచ్చే సినిమాలు భయంకరంగా ఉన్నది. అది ఏదన్నా మీలాంటి వాళ్ళు మాట్లాడి దాన్ని మాట్లాడండి, మీరందరూ మీ వాయిసెస్ వినిపించాలి. తట్టుకోలేకపోతున్నాం మేము, అది ప్లీజ్ కొంచెం చెప్పండి అని. అది మనం చేయలేం. యూ హ్యావ్ టు గో టు ద ఇండియన్ సెన్సార్ బోర్డ్ డిసైడ్ చేయాలి అది. బట్ ఓటీటీ అనేసరికి దే హ్యావ్ సమ్ మనం కంట్రోల్ చేయలేము. నాట్ నెసెసరీ మనం అంత ఇదిగా ఒక రిస్ట్రిక్ట్ చేయాల్సింది. మన చిన్నపిల్లలు చూడని కూడా అందరూ చూసేస్తున్నారు ఇప్పుడు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో దీనివల్ల చాలా ఇప్పుడు రీల్స్ లో వచ్చేస్తున్నాయి. మర్చిపోతున్నాం మన ఏంటి అన్నది మన కల్చరు అది ఎక్కడి నుంచి తెచ్చారో. కానీ ఏది వచ్చినా హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు ఉన్నది. ఇఫ్ యు ఆర్ అ స్ట్రాంగ్ పర్సన్, యు ఆర్ సీయింగ్ దట్ ఇన్ అ డిఫరెంట్ వే, యు ఆర్ సీయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. దాని అలా ఉండే శక్తి పిల్లలకి లేదు, వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు కదండి. సో అందువల్ల స్టేజ్లో మెచ్యూరిటీ ఉండదు. they get diverted. Yes. 14 years girl getting pregnant, ఇవన్నీ ఎందుకు చెప్పండి. సో యువర్ ఐడియాస్ మీరు ఇస్తున్నారు. ఇంత సాడ్ కదా అది. అదే వాళ్ళు మరి ఎక్కడి నుంచి ఆ కంటెంట్ పట్టుకొస్తున్నారో అన్ని మేడం, అన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ మీదే సీరియల్స్ మేడం. ఓటీటీలో హారిబుల్ ఆ రీల్స్లోనే అదే, షార్ట్స్లోనే అదే, ఫేస్బుక్లోనే అవే ఆ సీన్లు బిట్టుగా కట్ చేసి షార్ట్స్ లాగా రీల్స్ లాగా. అసలు దానికి ఎక్కడ కూడా ఒక రిస్ట్రిక్షన్ కానీ, ఒక డిస్టిలేషన్ కానీ, ఒక సెన్సారింగ్ కానీ ఏమీ ఉండట్లే. అండ్ విమెన్ ఆర్ టేకింగ్ మనీ అండ్ యాక్టింగ్ to the requirement of the director and producer. Oh, that is there. That is, see, acting వాళ్ళని తప్పు చెప్పండి, యాక్ట్ చేసేవాడిని తప్పు తీసేవాడిని తప్పు చెప్పండి. యాక్ట్ చేసేవాళ్ళు చేస్తారు వాళ్ళ అవసరాన్ని బట్టి, లేదా వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అనుకుంటే ఓకే. ఈ మధ్య ఒక పెద్ద సినిమా వచ్చింది, ఆ పెద్ద హిట్ అయిపోయింది ఆ సినిమా, హిందీ సినిమా. చాలామంది దానికి అగెన్స్ట్గా మాట్లాడారు, చాలా తప్పు కాదండి అని. కానీ అది 400 కోట్లు అది సినిమా కలెక్ట్ చేసిందంటే దాన్ని ఎవరు చూశారు? నువ్వు చూసావు కదా, నువ్వే చూస్తున్నావు. సరే నువ్వు చూసినావు అంటే అందరూ లేదండి అది ఒకళ్ళు ఈ సినిమా బాగుంది, అది యూత్ అంతా చెడిపోయారు, ఇప్పుడు యూత్ అంతా చూస్తున్నారు అలా అని. ఒకళ్ళు అన్నారు కాదండి అవంతా తప్పు, ఆ డైరెక్టర్ తీశాడు, ప్రొడ్యూసర్ అసలు ఆ సినిమాకి ఒప్పుకోవడం అన్నది ఓకే, వాళ్ళకి డబ్బులు కావాలి, డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్ తీయాలి అనుకున్నాడు కరెక్ట్. అన్నిటికంటే దాంట్లో తప్పు పట్టింది ఎవరంటే ఆ హీరోని. ఆ హీరో అంత పెద్ద హీరో, అతనికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, అతను చేసి ఉండకూడదు అలా అన్నారు. అక్కడ యాజ్ అన్ యాక్టర్ ఆయన ఏం ఫీల్ అయి ఉంటాడు? నేను సినిమాలు కొన్ని డైలాగ్ నేను చెప్పను అని అంటాను, ఆయన కూడా చెప్పుంటాడు డెఫినెట్గా. కానీ నేను ఒక డిఫరెంట్గా ఒక యాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ క్యారెక్టర్ ఇలానూ చేయగలను, నేను విలన్గాను చేయను, ఘోరమైన వ్యక్తిగా ఒక అంటే అంతకంటే వర్స్ట్ క్యారెక్టర్, వర్స్ట్ ఫెలో ఉండరు అనే క్యారెక్టర్ కూడా నేను యాజ్ అన్ యాక్టర్ నేను పర్ఫార్మెన్స్ చేయగలను అని నిరూపించుకోవడానికి ఆయన చేశాడు అని అనుకోవచ్చు. అంతే. ఇఫ్ యూ వాంట్ టు జస్టిఫై ఎగ్జాక్ట్లీ ఎనీ వే అదే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో ఒక చోట ఇలాంటివి ఉండకూడదు అన్నది మనం సెన్సార్ బోర్డు ఆపాలి. ఎగ్జాక్ట్లీ. అది ఎక్కడో మరి మీరు చాప్ చేశారంటే, స్ట్రిక్ట్గా ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేశారంటే ఎవరు దాన్ని దాటుకుని. అందుకని నేను మరీ ఫన్ జోక్ ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ కమెంట్, నేను ఎప్పుడు చెప్తాను ఏదైనా ఒక జోక్, కొంచెం అది నాకు ఇప్పుడు నేను నా భర్త, నా పిల్లలు, మేము అంత కుటుంబం, మా అమ్మ నాన్న అంతా చూసినాం అనుకోండి. సడన్గా ఒక సీన్, ఒక జోక్ అలా వచ్చింది అనుకోండి, అది ఎవరికి ఎంబారసింగ్గా లేకుండా ఓకే పిల్లలకి అర్థం అయ్యి ఉండదులే అని నేను అనుకోవాలి, నా పెళ్ళానికి అంత డీప్గా అర్థం అయ్యి ఉండదులే అని, మా అమ్మ నాన్నకి అర్థమైందో లేదో అని అట్లా ఉండాలి. అది అట్లా ఉంటే ఏముందని ఎవరికి ఇబ్బంది అవుతుంది కదా. మన సీరియస్ సినిమాలు చేసినప్పుడు ఇప్పుడు అదేం సినిమా, నేను ప్రకాష్ రాజు గారు మన బొమ్మరిల్లు చేసినప్పుడు అది ఎంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు. అవును, ఆ సినిమా నేను నితిన్ గారు మా ఇద్దరు అబ్బాయిలు వెళ్ళాం. ఆ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నప్పుడు మా పిల్లలు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు ఇట్లా. ప్రకాష్
నన్ను చూస్తున్నారు ఇట్లా, నేను మెల్లిగా ఇలా చూస్తున్నాను నితిన్ గారిని. ఎందుకంటే చాలా సీన్లు అలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. షర్ట్లు కూడా ఇది బాగుంటుందని తండ్రి డిసే వాళ్ళకి ఒక కోరిక ఉండదు కదా, షర్ట్లు మేము ఇలా వేసుకోవాలి, ఈ టీ షర్ట్లు ఇలా, అలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఆ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. అవునండి. ఫాదరు స్ట్రిక్ట్గా ఉండే ఫాదరు అన్నిట్లో. సినిమా చూసి మారిన ఫాదర్స్ ఉన్నారు. అవునవును ఉన్నారు, అది కూడా మారిన వాళ్ళు ఉన్నారు. ఐ నో 1 or 2. అవునా. సో ఇట్లా అట్లా మనకు ఉండాలి సినిమా. అవునండి. అంతే తప్ప అది ఎక్కడో వెళ్ళిపోయి ఐ థింక్ రియల్లీ నిజంగా మీరు రిఫర్ చేసిన 1 or 2 ఆ సినిమా కొంచెం ఓటీటీకి దగ్గరగానే ఉందిలేండి. అవునా. హామ్, అది ఎంత హామ్ క్రియేట్ చేస్తుంది. చాలా సోషల్ హామ్ కదండి. ఇప్పుడు యూఆర్ డైరెక్ట్లీ షోయింగ్ అండి. ఇప్పుడు అంటే బికాస్ యూఆర్ అన్ అడల్ట్, యూఆర్ ఎ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ అండ్ బై ఏజ్ ఆల్సో యూఆర్ ఎ వెటరన్. కాబట్టి నేను మీతో అంటున్నా ఈ మాట. పోర్నోస్ అండ్ ఎనీ అదర్ నాన్ సెన్స్ వెబ్సైట్స్ దే నీడ్ నాట్ గో టు దట్. వెతుక్కుని వెళ్ళవలసినంత అవసరం లే. ఇఫ్ యూ ఓపెన్ ఫేస్బుక్, ఆన్ రీల్స్, షార్ట్స్, పోర్నోలో ఏం దొరుకుతుందో ఇందులో దొరుకుతుంది. మామూలు సినిమా తీసేస్తున్నారు అంటే వాళ్ళకి పోటీ వీళ్ళు. సో అది లేదు ఇప్పుడు, అవసరం లేదంట. వీళ్ళే నీడ్ నాట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. ఓ అరే ఇక్కడ ఎక్కడ దొరకట్లేదేంటి పోర్నో సైట్ అని చెప్పి మీరు వెతుక్కోక్కల, ఫట్మంది ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది మరి మీలాంటి వెటరన్ యాక్ట్రెసెస్, లెజెండ్స్, యూ షుడ్ మేక్ మీ టూ నాడు మీరు ఎలాగైతే ఇండియా అందరూ కూడా మీరు అందరూ కంబైన్ అయ్యారు, అలాంటిది ఏదో జరగాలి. దేనికైనా ఒక హద్దు పద్దు అంటారా, హద్దు పద్దు, ఎస్, అది ఉండాలి. బార్డర్ అండ్ అకౌంట్, అదే హద్దు పద్దు అంటే అదే అలా ఉండాలి. బౌండరీ ఉండాలి. అది మన అకౌంటబిలిటీ ఉండాలి. మన ఇండియా అంటే ఏంటి అన్నది మనం. ఇండియా కదా, మీరు ఇందాక చెప్పినట్టుగా హాలీవుడ్ వాళ్ళు తీస్తే పచ్చి బూత్ సినిమా స్ట్రిక్ట్ గా ఆనెస్ట్ గా అదే తీస్తారు. ఆ బాట కూడా దానికి సరిపోదు. ఎందుకంటే అది అంత కనిపించదు మనకి. ఎస్, బేసిక్ ఇన్స్టింక్ట్ వచ్చింది. 1 లక్షలు వచ్చే సినిమాలు హాలీవుడ్ సినిమాలు అంటేనే మనకు ఒక టైంలో అలాంటి సినిమాలని ఫీలింగ్ ఇక్కడ అందరికి. అంటే ఇక్కడ తెలియదులే వాళ్ళ గొప్ప సెంటిమెంట్ సినిమా. మనం సౌండ్ ఆఫ్ మ్యూజిక్ మనం సెంటిమెంట్ సినిమా వాళ్ళు తీసినంత గొప్పగా మన దగ్గర కూడా లేవు. గాన్ విత్ ది విండ్ కానీ అసలు ఎలాంటి సినిమాలు వాళ్ళు అదే అన్నాను, ఏది తీసినా ఎక్స్ట్రీమ్స్ లో తీస్తారు వాళ్ళు. సెంటిమెంట్ తీస్తే అద్దరిపోతుంది వాళ్ళు తీసేది. రోడ్ టు పెర్డిషన్ చూసారా మీరు? రోడ్ టు పెర్డిషన్ వాళ్ళతో కంపేర్ చేసుకోలేము. మన వాళ్ళు దేనిలో మాస్టర్ చేస్తున్నారంటే దీనిలో మాస్టర్. They can never imagine Sound of Music, I can tell you. They can never imagine Gone with the Wind. They can never imagine Road to Perdition. అంటే మనకి they can never మన వాళ్ళు ఏం చేశారంటే కులం పరంగా ఇది అంటరాని వాళ్ళు అదే చాలా రోజుల్లో ఉండేది కదా. yes, ఇది ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, అందుకని అలాగే సినిమాల్లో కూడా పెట్టేశారు. ఇది మాస్ జనానికండి, ఇది ఇలాంటి జనం ఉన్నారండి వీళ్ళ కోసం అండి అలా అని. అక్కడ అవన్నీ ఉండదు. వాళ్ళు ఏం తీయాలో అదే తీస్తాడు. ఈ సినిమాకి ఇది కరెక్ట్గా ఉందంటే అదే తీస్తాడు. అది తీసుకొచ్చి మళ్ళీ ఫ్యామిలీ డ్రామాలో మధ్యలో ఏడుపు, ఒక ఫ్యామిలీ టచ్, భయంకరమైన సీన్ ఉంటుంది. మళ్ళీ నానా అని ఒక సీన్ ఉంటుంది. ఎంత కన్ఫ్యూషన్ అంటే మీకు అది కావాలా ఇది అవ్వాలా తెలియదు. అంటే అన్ని నవరసాలు మన వాళ్ళు. అదే ఓటీటీకి అసలు ఒకటే రసం, నవరసాలు ఏం లేవు, ఒకటే రసం. దేర్ ఆర్ సమ్ గుడ్ ఫిల్మ్స్ ఓటీటీలో వస్తున్నాయి, బట్ అవి సర్క్యులేట్ అవ్వవు మేడం. అవి పెద్ద హిట్ అవ్వదు, సర్క్యులేట్ అవ్వవు అసలు, హిట్ కూడా అవ్వవు. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి సినిమాలు ఎక్కడి నుంచి మళ్ళీ అలాంటి ఆర్టిస్టులను పట్టుకొస్తున్నారు, వాళ్ళు దానికి ఎలాగ ఒప్పుకుంటున్నారు. బట్ ఓటీలో చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు వస్తున్నారు, గ్రేట్ యాక్టర్స్. అదే మెచ్చుకోవాలి మనం. దాంట్లో నెగటివ్ అండ్ పాజిటివ్నెస్ కూడా చాలా. మేడం నేను అక్కడ ఏంటంటే హూ ఆర్ అనేబుల్ టు కమ్ ఇంటు ఫిల్మ్స్ బికాజ్ ఆఫ్ అంటే ద ఓన్లీ రీజన్ ఇస్ బ్యాడ్ ఫిలిమ్స్ which is bad in sense, which is not for good for our culture. అలాంటి సినిమాలు 400 కోట్లు 500 కోట్లు కలెక్ట్ అవుతున్నది అని ఒకళ్ళ వాదన. అవును, అది అట్లాంటిది. బట్ అలాంటివి చాలా ఉంది. అది హిట్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అది హిట్ అవ్వకుండా ఉంటే మా దాని గురించి తెలిసేది కాదు, అస్సలు తెలీదు. మీరేంటంటే ఇన్ జనరల్గా యూర్ ఇంటూ పాలిటిక్స్, you are into not I am not things. Into politics, of course you had been. I am I've been a politician. I am a yeah, you had been.
ఇప్పుడు కూడా ఏదో బీజేపీలోనే ఏదో ఉన్నట్టున్నారు కానీ నేను ఐ డిడ్ నాట్ వాంట్ టు స్ట్రెయిన్ ఆన్ దట్ No, no, no. Let's not talk about it. అందుకే Mana life politics is bigger politics, and this is what is more interesting. We don't. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. Yeah. ఇప్పుడు మీరేంటంటే మీరు యాజ్ ఎ వెటరన్ అండ్ లెజెండ్ దీనికి ఏదైనా ఒక లేయర్ క్రియేట్ చేయగలరా? మీరు రేవతి గారు, సుహాసిని గారు, మీరు అందరూ ఉన్నారు కదా. ఏం చేయలేం. మీ టూ మూమెంట్ వస్తేనే ఇండియాలో కొంతమంది మాట్లాడితే కొంతమంది మాట్లాడలేదు. We don't, certain things విల్ నాట్ హ్యాపెన్. will not happen and will never happen. సో అది వచ్చి అది ఎందుకు అన్నది మనకు అందరికి తెలిసిందే. ఎగ్జాక్ట్లీ. సో మాకు అంటే మీరు క్రిస్టియానిటీ ఫాలో ఓన్లీ క్రిస్టియన్ ఫాలో అవుతానన్నా బై రిలిజియన్ క్రిస్టియానిటీ ఫాలో అవును యూఆర్ క్రిస్టియన్ బై రిలిజియన్, మేము వీఆర్ హిందూ. అండ్ మా దానిలో ఒకటి ఉంది సర్వం శ్రీ జగన్నాథం, అంటే ఫైనల్గా గాడ్స్ ప్రేయర్తో క్లోజ్ చేయొచ్చు ఏదైనా. అది ఎలాంటి పాట అయినా పర్వాలేదు. గాడ్స్ మీకు మంత్రం ఏదైనా వచ్చా? గాడ్స్ ప్రేయర్. మీరేమైనా చెప్తారేమో అని మీకు ఇందాక అనుకున్నాం కదా. ఏం నేను పాడిన పాటలే అంతే. మిమ్మల్ని లత గారు పాడింది పాడమంటానా చెప్పండి. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా 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 యేసయ్యా. మీ వాయిస్ చాలా మెల్లిఫ్లెస్ వాయిస్ అండి. ఎందుకు మీ అంటే డెస్టినీ, మీ నుదిట్రాత యాక్టర్ అవ్వాలని ఉంది కానీ అయితే మంచి సింగర్ అవ్వాల్సిన వాళ్ళు మీరు, ఎందుకంటే అంత మంచి రెజనెంట్ వాయిస్ మీది. అవును, ప్రాక్టీస్ చేస్తే యూ వుడ్ హావ్ బీన్ 100% సక్సెస్ఫుల్ సింగర్. అది ప్రాక్టీస్ చేయకుండా సుశీల్ గారిని ఇంటికి పంపించేస్తారు లేదు నాకు తెలియదు కానీ బట్ యూ మస్ట్ హావ్ బీన్ 100% గుడ్ సింగర్. మా మదర్ బాగా పాడతారు, ఫాదర్. అవునా? మా నాన్నగారు ఎంత బాగా పాడతారంటే అదే వచ్చింది పిబి శ్రీనివాస్ వాయిస్. అదే ఆయన మా నాన్న. నాకు తెలిసిన ఫస్ట్ సాంగ్ ఏది తెలుసా? మ్యూజిక్ అంటే పాట అని నేను చిన్నప్పుడు, నేను 7-8 ఏళ్ళు అప్పుడు గుర్తుంటుంది కదా మనకి ఏదైనా పాట. నేను ఫస్ట్ విన్న మ్యూజిక్ నాకు తెలిసిందే కమ్ సెప్టెంబర్. అదే అది ఫస్ట్ కమ్ సెప్టెంబర్. అక్కడి నుంచి తర్వాత నాకు నేను పెరిగిన వాతావరణం నాకు తెలిసినంత ఎక్కువ ఇంగ్లీష్లోనే ఉండేది జర్నీ. అంత బీటిల్స్, మా నాన్నగారు ఇంగ్లీష్ పుస్తకం అట్లా అలా పెరిగిన వాళ్ళు. ఆ మ్యూజిక్ విని మా అమ్మ అంటే అన్ని హిందీ పాటలు అలా. మా ఫ్యామిలీ అంటే తెలుగు, తమిళ్, బట్ మా నాన్నగారు తమిళ పాటలు ఎక్కువ పాడేవారు, అంటే చెన్నైలో ఉండేవారు. నాకు తెలిసి నా యూత్, నేను యాజ్ అ చైల్డ్గా 7-8 years 9 years ఎక్కువగా మా నాన్నగారు పాడిన పాట 2 పాటలు గుర్తు నాకు. ఒకటి వచ్చి మనిదన్ ఎన్బవన్ దైవమాగలాం, మనిదన్ ఎన్బవన్ దైవమాగలాం, வாரி வாரி வழங்கும் போது வள்ளலாகலாம் వారి కన్నీ. పివి శ్రీనివాసరావు మనిదన్ ఎన్బవన్ దైవమాగలాం అంటే మనిషి దేవుడు వచ్చు. అదే. దాని తర్వాత ఎక్కువ తెలుగు పాట నాకు బాగా గుర్తొచ్చి మామ చందమామ వినరావా నా కథ. అది మా నాన్నగారు ఎక్కువ, ఇవి నాకు 8 years 9 years ఉన్నప్పుడు ఎక్కువ గుర్తున్న పాటలు అవి. దాని తర్వాత ఇంకేముంది మన పెద్ద అయ్యే కొద్దీ రకరకాల పాటలు. గ్రేట్. యువర్ జర్నీ ఈజ్ ఎ ఫ్యాబులస్ జర్నీ అండి. స్టిల్ గోయింగ్ గ్రేటర్ గన్స్. ఎప్పటికీ ఏదైనా క్యారెక్టర్ ఉంటే మీ దగ్గరికే రావాలి. జయసుద్ చేసే క్యారెక్టర్ జయసుద్ మాత్రమే చేయాలి, ఇర్రిప్లేసబుల్. అబ్బా, సూర్యకాంతం గారు, సావిత్రి గారు, జయసుద్ గారు, ఛాయాదేవి గారు, కొంతమంది ఉన్నారు, అల్లు రామలింగ గారు, చాలా మంది ఉన్నారు, కైకల్ సత్యనారాయణ గారు. ఆ కోవకు వస్తారు మీరు. ఇంత జర్నీలో దేర్ మస్ట్ బి అట్లీస్ట్ ఒక 10 to 20 people. ఒక ఎస్వి రంగారావు గారిని ఎవరు రిప్లేస్ చేయగలరండి? రాలింగ్ గారిని ఎవరు రిప్లేస్ చేయరు? ఓకే,
ఇప్పుడు బ్రహ్మానందం గారు కూడా లెజెండరీ స్టేటస్కి వెళ్ళిపోయి ఓ నెంబర్ ఆఫ్ ఇట్స్ అమేజింగ్ ఆయన టైమింగ్ అది ఆయన డైలాగ్ కూడా మాట్లాడాల్సిన అవసరం అవసరం ఫేస్ చూస్తే చాలు. సచ్ రాలింగ్ గారి పేరు చూస్తే నవ్వారంట, పేరు అలా. ఎస్, అది కూడా ఇంకోటి కూడా బ్రహ్మానందం గారి గురించి సచ్ స్వీట్ పర్సన్. ఆయన అప్పుడప్పుడు సినిమా చూస్తే నెలకు ఒకసారి ఫోన్ చేస్తారు. అంటే జనరల్గా సినిమా వాళ్ళు ఒకళ్ళు అంటే మేమంటే అమ్మ ఆడవాళ్ళం క్లాస్ ఆఫ్ 80s అంతా. సో అలా నాకు అప్పుడప్పుడు ఒక 2 monthsకి ఒకసారి ఏదైనా సినిమా చూస్తే నా సినిమా చూస్తే ఫోన్ చేసి చెప్తాడు, ఎలా చేశారండి చేస్తే గారు, ఎలా చేశారండి మీరు. కొన్ని సినిమాలు మంచి మంచి పిక్చర్స్ ఉంటాయి కదా నాది అప్పుడు ఉన్నది. ఆయన ఇప్పుడు అంటే అదంతా మనకి ఒక ఆర్టిస్ట్ వాళ్ళని మెచ్చుకున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఎంత ఇదిగా ఇంకో గొప్ప నటుడు ఒక నటి గురించి మాట్లాడినప్పుడు అవన్నీ చాలా బాగుంటాయి. అదే ఇప్పుడు నేను ఇండస్ట్రీ అంతా తిరుగుతూ ఉంటాం, సొసైటీలో అన్ని చోట్ల తిరుగుతాం కదండి. జయసుధ్ గారు అంటే షీ హ్యాస్ ఎ సెపరేట్ ప్లేస్, దట్స్ ఇట్. అది మీరు ఇన్నాళ్ళు కష్టపడి ఎన్నిటినో స్టేక్ చేసి ఎంతో సాక్రిఫైస్ చేసి ఎన్నిటికో కమిట్ అయ్యి డెడికేట్ అయ్యి సాధించుకున్న ప్లేస్ అది. ఉత్తనే అయాచితంగా వచ్చింది కాదు, ఎవడో మీకు తీసుకొచ్చి దానం చేసింది కాదు. సో దట్ వే యు ఆర్ 100% incomparably great. Incomparably great. And I am also a great person because I am associated with you. అయ్యో మీరు పొగుడుకున్నారా మీ గురించి ఇప్పుడు? నేను నాకు అర్థం కాదు. Because I am associated with you for so long time. Thank you. నైస్. మీలాంటి గొప్ప జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ ఏమంటారు, మంచి తెలుగులో చెప్పాలంటే శిరస్సు వంచి ఏమంటారు, ఈ తర్వాత ఏమంటారు చెప్పండి? శిరస్సు వంచి నమస్కరించు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. నిజంగా కొంతమంది అసలు అసలు అట్లా అక్కడ ఎన్టీ రామారావు గారు సెట్లో ఎంటర్ అయితే దండం ఎలా లేచి నించుని దండం పెడతామో, కొంతమంది జర్నలిస్ట్ ఆ సెట్లోకి అడుగు పెట్టగానే లేచి నించున్న రోజులు ఉన్నాయి. ఎస్, ఐ రిమెంబర్. రామారావు కూడా నన్ను చాలా ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ జర్నలిజం. ఎస్, ఒక ఇంగ్లీష్లో సెంటెన్స్ నేను ఏదైనా మాట్లాడితే ఆయన వెంటనే వెళ్ళి మళ్ళీ తణుకులోకి వచ్చి మళ్ళీ చెప్పండి ఒకసారి అనేవారు. యూజ్ టు లవ్ దట్ రిటరిక్ ఆఫ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. మీరు బాగా మాట్లాడతారు. ద బ్యూటీ ఆఫ్ ద జర్నలిజం ఎక్కడో వెళ్ళిపోతున్నది ఇప్పుడు. అంటే దాన్ని ఓవర్ షాడో చేస్తున్నది. అది ఉంది, ఇట్ విల్ నెవర్ వానిష్ అండి. దట్ విల్ బి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక నుంచి మీరు పక్కనే ఒక రిఫరెన్స్ బుక్ లాగా పెట్టుకుని మాట్లాడినట్టుగానే మాట్లాడారు. అది సోషల్ మీడియా అన్నది ఇట్ ఈస్ క్యామఫ్లేజింగ్ ది ఎంటైర్ ప్లాట్ఫామ్. అంటే మన వాళ్ళు ఎవరో చెప్పే ఇప్పుడు దాన్ని కూడా మనం చూడకపోతే అవసరం లేదు. అది లేదు. దానిలో గొప్ప విషయం చెప్పిన, మీరు పేపర్ కొనుక్కోవాలి వార్త చదవడానికి కదా. దీనికి ఏం కొనుక్కోక్కర్లేదు, సెల్ ఓపెన్ చేయగానే వచ్చేస్తాయి. వస్తుంది. అది రాకపోయినా మనం చూడకపోయినా అది నిజం అనుకుని కొంతమంది ఫోన్ చేస్తారు మనకి. అవును, అది ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. మన తెలుగులో ఇంత కెరీర్ పండించుకున్న ఒక అద్భుతమైన నటిమణి మనకు ఉండడం అన్నది 100% తెలుగు సినిమా చేసుకున్న ఒక గర్వం అని చెప్పడానికి ఏమాత్రం సంశయించక్కలేదు. అటువంటి గొప్ప జయసుధ గారితో ఇంత టైం ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు లభించినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ honored. This is my personal program, Editor's Cut. Watch and enjoy. Thank you very much.